ॐ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्या मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कथमह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा प्रफुल्लान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पदां सहगणा ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवती नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। नमो महावदव्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरकृषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रे। नमो ब्राह्मण्याय देवाय गोब्राह्मण्य हिताय च जगद्धिताय कृष्णाय गोविंदाय नमो नमः। नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। करोति वाचनं पंगु लगायते गिरिं कृपातमाहं वन्दे श्री गुरु
ఈశ్వర పవిత్రో స్మరేత్ పుండరీకాక్షం బాహ్యాభ్యంతర శుచి శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ. సో నాలుగో స్కందం 1వ అధ్యాయం. ముప్పయో శ్లోకం చదవాలమ్మా. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ జలజ మాతాజీ, దండవత్ ప్రణామ్ మాతాజీ. ప్రభాకర్ ప్రభు దగ్గర ఆపాము. ప్రభాకర్ ప్రభు ఉన్నారా? రామలక్ష్మి మాతాజీ కూడా ఉన్నట్లేదు. జయదమ్మ మాతాజీ, శుభలక్ష్మి మాతాజీ ఉన్నారా? పద్మప్రియ మాతాజీతో స్టార్ట్ చేస్తాం. ఏమా పద్మప్రియ మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్ ప్రభుజీ, స్టార్ట్ చేస్తాం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే ప్రణామ్. కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్ మాతాజీ. అమ్మా 30వ శ్లోకం దగ్గర స్టార్ట్ చేయాలమ్మా పద్మప్రియ మాతాజీ. సరే ప్రభుజీ, స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేయండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. 30వ శ్రీ అధ్యాయం 1. దేవ ఊచు యథా కృతస్తే సంకల్పో భావ్యం తేనైవ నాన్యథా తత్సంకల్పస్య తే బ్రహ్మాన్ యద్వైవ ధ్యాయతి తే వయం. దేవా ఊచు, త్రిమూర్తులు పలికిరి, యథా అయినట్లు, కృతః వనరించి, తే నీ యొక్క, సంకల్పము భావ్యం జరగగలదు, తేనైవ ఆ రీతిని, నా అన్యథ వేరుగా కాదు, సత్ సంకల్పస్య ఎవని సంకల్పము ఎన్నడునో వృధా కాదు, తే నీ యొక్క, బ్రహ్మాన్ ఓ బ్రాహ్మణోత్తమ, యత్ దేనినైతే, వై నిక్కముగా, ధ్యాయతి ధ్యానించుచుంటివో, తే ఎవ్వరిని, వయం మేమి. త్రిమూర్తులు అత్రిమునితో ఇట్లు పలికిరి, ఓ బ్రాహ్మణోత్తమ, నీవు పూర్ణ సంకల్పుడువు, ఆ కారణమున నీవు నిశ్చయించినట్లుగానే జరుగును, కానీ వేరుగా కాదు. నీవెవ్వని ధ్యానించుచుంటివో అతడే మేమందరము, కనుకనే మేమందరమును నీ చెంతకు అరుదించితిమి. భాష్యము. జగదీశ్వరుని గూర్చి కానీ అతని విశేష రూపములను గూర్చి కానీ స్పష్టమైన అవగాహన లేనప్పటికీ అతని గూర్చియే అత్రిముని చింతన కావించెను. యవ్వాని శ్వాస వలన కోట్లాది విశ్వములు ప్రకటమగును, తిరిగి అతని యందే లయించిపోవును. అట్టి మహావిష్ణువును జగదీశ్వరునిగా భావించవచ్చును. యవ్వాని నాభి నుండి బ్రహ్మదేవుని జన్మస్థానమగు కమలము ఉద్భవించును. అట్టి గర్భోదక సాయి విష్ణువులు సైతము జగదీశ్వరునిగా భావింపవచ్చును. అదే విధంగా సర్వజీవరాశుల యందు పరమాత్మునిగా నెలకొనియుండు క్షీరోదక సాయి విష్ణువును కూడా జగదీశ్వరునిగా తలచవచ్చును. పిదపసి క్షీరోదక సాయి విష్ణువునే ఈ విశ్వమునందలి విశ్వరూపము విష్ణువునే కాక బ్రహ్మదేవుని, శివుని సైతము జగదీశ్వరులుగా భావింపవచ్చును. విష్ణువు జగత్తును పోషించువాడు కనుక జగదీశ్వరుడనవచ్చును. అదే విధముగా బ్రహ్మ వివిధ లోకములను జీవులను సృజించుచు కనుక జగదీశ్వరుని భావింపవచ్చును. లేదా విశ్వమును లయింపచేయు శివుని కూడా జగదీశ్వరుని తలంచవచ్చును. అత్రిముని తానెవరిని కోరినో స్పష్టముగా తెలపనందున ఆ ముగ్గురును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అతని ఎదుట ప్రత్యక్షమైరి. భగవానుని జగదీశ్వరుడి వంటి పుత్రుడు కావాలని తలచుచుంటివి కనుక నీ సంకల్పం నెరవేరకలదు అని వారు పలికిరి. అనగా మనుజుని భక్తిని అనుసరించి అతని సంకల్పములు సిద్ధించగలవు. భగవద్గీత 9.252 తెలుపబడినట్లుగా యాంతి దేవవ్రత దేవాన్ పితృన్ యాంతి పితృవ్రతాః. ఏదేని దేవత ఎడ అనురక్తుడైన వాడు ఆ దేవతా లోకము చేరును. పితృదేవతల ఎడ అనురక్తుడైన వాడు పితృలోకము చేరును. అదే విధంగా దేవదేవుడగు శ్రీకృష్ణ భగవాన్ ఎడ అనురక్తుడైన వాడు కృష్ణలోకం చేరును. జగదీశ్వరుని కూర్చున్న స్పష్టముగు భావన అత్రిముని కలిగి ఉండనందున త్రిమూర్తులు ఆయా గుణ విభాగంలో జగదీశ్వరుడు అందరూ అతని ఎదుట ప్రత్యక్షమైంది. ఇక పుత్రిని పొందుటకై అతనికి గల సంకల్ప బలమును బట్టి ఆ అభీష్టము భగవత్కరుణచే నెరవేరున్నది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. తులసి మాతాజీ గాని, రామలక్ష్మి మాతాజీ గాని ఉన్నారా? వరలక్ష్మి మాతాజీ, సారీ, శాంతి మాతాజీ ఉన్నారమ్మా? గోవిందకృష్ణ ప్రభు, లలిత మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ ప్రభు, ఉన్నాను ప్రభు, చదువుతాను.
ఒక్క నిమిషం 31. ఒక్క నిమిషం 31 శ్లోక. హరే కృష్ణ. అథాస్మదం సభూతాస్తే ఆత్మజాలోక విశ్రుతాః భవితారో గణ్యభద్రం తే విస్రప్స్యంతి చ తే యశః. అథ కనుక అస్మత్ మా అంశభూతాః అంశాలతో తే నీకు ఆత్మజాః పుత్రులు లోక విశ్రుతాః లోక విఖ్యాతులు భవితారః భవిష్యత్తు నందు జన్మించగలరు. అంగా ఓ మునివర్య భద్రం శుభమగుగాక తే నీకు విస్రప్స్యంతి విస్తరింపజేయుదురు చ కూడా తే నీ యొక్క యశస్సును మా అంశములతో నీకు పుత్రులుగా కలుగగలరు. మేము నీ శుభమును వాంఛించు వారము కనుక ఆ పుత్రులు నీ యశస్సును లోకమంతయు విస్తరింపజేయుదురు. 32వ శ్లోకం. ఏవం కామవరం దత్వా ప్రతిజగ్ముః సురేశ్వరాః సుభాజితాస్తయోః సమ్యక్ దంపత్యోర్మిషతోస్తతః. ఏవం ఆ విధముగా కామవరం వాంఛిత వరదానమును దత్వా వసగి ప్రతిజగ్ముహు అదృశ్యులైరి సురేశ్వరః దేవతా ప్రముఖులు సభాజితాః అర్చింపబడి తయోః వారు సమ్యక్ చక్కగా దంపత్యోః దంపతులు మిషతో గాంచుచుండగా తతః అచ్చట నుండి ఆ విధముగా అత్రిమునికి వరదానమొసగిన పిమ్మట బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురును ఆ దంపతులు గాంచుచుండగా అచ్చటి నుండి అదృశ్యమైరి. 33 చదవనా ప్రభు? ఇదొకటి 33 చదువు. సోమో భూత్ బ్రహ్మణోం సేవా దత్తో విష్ణోస్తు యోగవేత్ దూర్వాసః శంకరస్యాంసో నిబోధాంగిరసః ప్రజాః. సోమ చంద్రలోకమునకు రాజు అభూత్ ఆవిర్భవించను. బ్రహ్మణ అంశేన అంశ దత్తాత్రేయుడు విష్ణువు యొక్క తం కాని యోగవిత్ గొప్ప శక్తిమంతుడగు యోగి దూర్వాసుడు శంకరస్య అంశః శివుని అంశ నిబోధ తెలుసుకొనుము అంగీరసుని ప్రజాః సంతానము. పిమ్మట బ్రహ్మదేవుని అంశ వలన వారికి చంద్రుడు జన్మించెను. విష్ణు అంశ వలన మహాయోగియగు దత్తాత్రేయుడు జన్మించెను. శివుని అంశ వలన దూర్వాసుడు జన్మించెను. ఇక అంగీరసుని పలువురు పుత్రులను గూర్చి ఆలకింపుము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. అదలీల దేవదాసి మాతాజీ చదువుతారమ్మా 34 నుంచి. ఒక్క నిమిషం చదువుతా ప్రభు. 34. శ్రద్ధా త్వంగిరసః పత్ని చతస్రో సూత కన్యః శనివాలికూహు రాక చతుర్ధాను మతస్తదా. శ్రద్ధ తూ కాని అంగిరసః అంగిరస ఋషి పత్ని భార్య చతస్రః నలుగురు అసూత జన్మనసయను కన్యక పుత్రికలకు సినివాలి కూహు రాక చతుర్థి నాలుగవది అనుమతికి తథా కూడా. అంగరసుని భార్య శ్రద్ధ సినివాలి కుహు రాక అనుమతి అను నలుగురు పుత్రికలకు జన్మనసగను. 35. తత్పుత్రావపరావాస్తహం ఖ్యాతౌ స్వారోచి శిశేనంతరే తద్ధ్యో భగవాన్ సాక్షాత్ బ్రహ్మ బృహస్పతి. తత్ ఆమెకు పుత్రులు అపరౌ ఇతర అస్తాం జన్మించిరి. ఖ్యాతౌ ఖ్యాతిగాంచిన స్వారోచిషే సారోచి కల్పమున అంతరే మనువు యొక్క ఉతధ్యుడు భగవాన్ పరమశక్తిశాలి సాక్షాత్తుగా బ్రహ్మిష్ట బ్రహ్మ పూర్ణముగా ఆధ్యాత్మిక పురోగతి బడిసినవాడు బృహస్పతి. ఈ నలుగురు పుత్రికలతో పాటు ఆమెకు 2 పుత్రులు కూడా ఉండేది. వారిలో ఒకడు ఉతధ్యుడని తెలియబడగా మరి ఒకడు జ్ఞాన సంపన్నుడగు బృహస్పతి. 36.
పులస్తోహ జనం యత్పత్మా మెగస్త్యం చ హవిర్భువి స్నోన్య జన్మని గ్రహ గర్నిరి శ్వాచ మహాతపః పులస్త్యః పులస్త్యుడు అజనయత్ పొందెను పత్నం పత్నియగు అగస్త్యమని చ కూడా అవిర్భు వలన సా అతడు అంగస్త్యుడు అన్య జన్మని తదుపరి జన్మమున దహరాగ్ని జఠరాగ్ని విశ్రవసుడు చ కూడా మహాతప తపస్సు కారణమున పరమ శక్తి సంపన్నుడు. పులస్త్యుడు తన భార్య అవిర్భు వలన అగస్త్యుడు అని పుత్రుని పడసను. ఆ అగస్త్యుడే తదుపరి జన్మమున జఠరాగ్ని అయ్యాను. పులస్తునికి అతనితో పాటు మహాతాపసి విశ్రవసుడును మరి యొక్క పుత్రుడు కలిగాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అనితా మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. 37వ శ్లోకము. శస్యేక్షపతిర్దేవః కుబేరస్త్విడాసుతః రావణ కుంభకర్ణశ్చ తథాన్యస్యాం విభీషణః. తస్య అతని యక్షపతి దేవః దేవతః కుబేరః కుబేరుడు తు మరియు ఇడవిడ యొక్క సుతః సుతుడు రావణః రావణుడు కుంభకర్ణుడు చ కూడా తథా ఆ ప్రకారము అన్యస్యాం ఇంకొక భార్య వలన విభీషణుడు విశ్రవసునకు 2 భార్యలు. మొదటి భార్యగు ఇడవిడ వలన యక్షపతియగు కుబేరుడు జన్మించెను. 2వ భార్యగు కేశిని వలన రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు జన్మించిరి. 38వ శ్లోకము. పులహస్య గదిర్భార్య త్రీనాసూత సతీసుతాన్ కర్మశ్రేష్టం వరీయాంసం సహిష్ణుం చ మహామతే. పులహస్య పులహుని గతి భార్యయగు 3 అసూత జన్మనొసగెను. సతీ సాధ్వియగు సుతాన్ పుత్రులకు కర్మశ్రేష్టం కామ్య కర్మలయందు ప్రవీణుడు వరీయాంసం పరమ గౌరవనీయుడు సహిష్ణుం మిక్కిలి ఓర్పు కలవాడు చ కూడా మహామతే ఓ విదుర. పులహముని భార్యయగు గతి కర్మశ్రేష్ఠుడు వరీయాంసుడు సహిష్ణువు అను వారికి జన్మనొసగెను. వారందరూ మహామునులే. భాష్యము. పులహుని భార్యయగు గతి కర్దమముని 5వ కూతురు. ఆమె పరమ సాధ్వి. ఆమె పుత్రులందరూ పులహునితో సమానముగా శ్రేష్ఠులై ఉండిరి. 39వ శ్లోకము. క్రతోరపి క్రియా భార్య వాలాకిల్యానసూయత ఋషీన్ 60 సహస్రాని జ్వలతో బ్రహ్మ తేజసా. క్రతు మహర్షి అపి కూడా క్రియ భార్య వాలకిల్యుని వలె అసూయత జన్మనొసగెను. ఋషులకు 60 సహస్రాని వేలు జ్వలతః పరమతేజము బ్రహ్మతేజముచే. క్రతుమహర్షి భార్యయగు క్రియ వాలకిల్యులని నామము కలిగిన 60,000 మంది ఋషులకు జన్మనొసగెను. వారందరూ ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నులు. అట్టి జ్ఞానమునిచ్చే వారు దేహములు తేజోవంతములై ఉండెను. భాష్యము. క్రియ అను ఆమె కర్దమముని 6వ కూతురు. వాలకిల్యులని తెలియబడు 60,000 మంది ఋషులకు ఆమె జన్మనొసగెను. గృహస్థ జీవనము నుండి విరమించియున్న కారణమునే వానప్రస్థులుగా ఆ సంతానమంతయు వాలకిల్యులని పిలువబడిరి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ అమ్మా. జలజా మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. 40వ శ్లోకము. ఊర్జాయాం జగ్నిరే పుత్రావశిష్టస్య పరంతప చిత్రకేతు ప్రధానాస్తే సప్త బ్రహ్మర్షయో మలాః. ఊర్జ వలన జగ్నిరే జన్మించిరి పుత్రాః పుత్రులు వశిష్ఠ మహర్షికి పరంతప మహనీయుడు చిత్రకేతువు ప్రధానాః ఆదిగాగల తే పుత్రులందరును సప్త 7 బ్రహ్మర్షులు అమలాహ మలినరహితులు. వశిష్ఠ మహర్షి తన భార్యయగు ఊర్జ కొన్ని మార్లు అరుంధతి అని పిలువబడుచుండును వలన చిత్రకేతువు మొదలగు విమలురగు సప్త ఋషులను పొందెను. 41 శ్లోకము. చిత్రకేతువు
చిత్రకేతుః సురోచిశ్చ విరజామిత్ర ఏవ చ ఉల్బణో వసుబృధ్యానో ద్యుమాన్ శక్త్యాదయో పరే. చిత్రకేతువు సురోచిః చ మరియు సురోచి విరజాః విరజుడు మిత్రః మిత్రుడు ఏవ కూడా చ మరియు ఉల్బణుడు వసుబృధ్యానుడు ద్యుమానుడు శక్తి ఆదయః శక్తి మొదలగు పుత్రులు అపరే ఇంకొక భార్య వలన. చిత్రకేతువు సురోచి విరజుడు మిత్రుడు ఉల్బణుడు వసుబృధ్యానుడు ద్యుమానుడు అనునవి ఆ సప్త ఋషుల నామములు. వశిష్ఠుని ఇంకొక భార్య వలన మరికొంతమంది యోగ్యులగు పుత్రులు జన్మించిరి. భాష్యము. వశిష్ఠుని భార్యయగు ఊర్జ కొన్ని మార్లు అరుంధతి అని తెలియబడుతున్నది. కర్దమముని 9వ కూతురు. 42వ శ్లోకం. చిత్తిస్వధర్వణః పత్ని లేభే పుత్రం ధృతవ్రతం దధ్యంచమశ్వశిరసం భృగోర్వంశం నిబోధమే. చిత్తి తో కూడా అధర్వుని పత్ని భార్య లేభే పొందెను పుత్రుని ధృతవ్రతం ధర్మవ్రతయే దధ్యంచమనడి అశ్వశిరసం అశ్వశిరుడు భృగోః వంశం భృగు వంశమును నిబోధ వినుము మే నా నుండి. అధర్వుని భార్యగు చిత్తి దధ్యంచమని పిలువబడు గొప్ప వ్రతము ద్వారా అశ్వశిర నామక పుత్రుని బడసెను. ఇక ఇప్పుడు భృగు మహర్షి వంశచరిత్రను ఆలకింపుము. భాష్యము. చిత్తి అను అధర్వుని భార్య శాంతి అనియు సుప్రసిద్ధురాలు. ఆమె కర్దమముని 8వ కుమార్తె. చదవమంటారా ప్రభుజీ? 43వ శ్లోకం చదవనా ప్రభుజీ? ముందుకెళ్దామా ప్రభుజీ? చదవమంటారా? చదవండి అమ్మ. ఓకే, సరేనమ్మా, ముందుకెళ్దామండి. అమ్మ కుమారి మాత ఉన్నారా? ఉన్నాను ప్రభుజీ. 43వ శ్లోకము. భృగు ఖ్యాత్యాం ప్రభుజీ. భృగు ఖ్యాత్యాం మహాభాగౌ పత్న్యాం పుత్రానజీజనత్ దాతారం చ విదాతారం శ్రియం చ భగవత్పరాం. భృగువు ఖ్యాత్యాం తన భార్యకు ఖ్యాతి వలన మహాభాగః పరమ భాగ్యశాలి పత్నియందు పుత్రులను అజీజనత్ పొందెను. ధాతారం ధాత చ కూడా విధాతారం విధాత శ్రియం శ్రీనామక పుత్రిక చ భవత్పరాం దేవదేవుని పరమ భక్తురాలు. భృగు మహర్షి పరమ భాగ్యశాలి. తన భార్యకు ఖ్యాతి వలన అతడు ధాత విధాత నామక తనయులను మరియు శ్రీనామక పుత్రికను బడచెను. ఆ కన్య దేవదేవునికి పరమ భక్తురాలై ఉండెను. ఇంకొకటి చదువుతాను ప్రభుజీ. 44. ఆయతిం నియతిం చైవ సుతే మేరుస్తయోరదాత్ తాభ్యాం తయోరభవతాం కొండ ప్రాణ ఏవ చ. నియతి చ ఏవ కూడా సుతే పుత్రికలను మేరు ఋషి తయోః ఆ ఇరువురికి అదాత్ ఒసగెను. తాభ్యాం వారిలో తయోః ఇరువురను అభవతాం జన్మించిరి. మృకండు ప్రాణుడు ఏవ నిశ్చయముగా చ మరియు మేరు ఋషికి ఆయతి నియతి అను పుత్రికలు కలరు. వారినతడు ధాత విధాతలకు వసగను. ఆయతి నియతి అను వారలు పిదప మృకండు ప్రాణుడు అను పుత్రులను బడిసిరి. థ్యాంక్ యూ ప్రభుజీ. అమ్మ చదువుతావమ్మా? హరే కృష్ణ. 45వ శ్లోకం. మార్కండేయో మృకండస్య ప్రాణాద్వేదసి రామునిః కవిస్స భార్గవో యస్య భగవాను సనాసుతః. మార్కండేయుడు మృకండుని ప్రాణుని నుండి వేదశిరుడు ముని కవి నామక భార్గవ నామక
యస్య యవ్వాని భగవాన్ పరమశక్తిశాలి వసన శుక్రాచార్యుడు స్వతః తనయుడు. మృకండుని నుండి మార్కండేయముని జన్మించెను. ప్రాణుని వలన వేదశిరుడు జన్మించెను. వేదశిరుని తనయుడే వసనుడు అనగా శుక్రాచార్యుడు. అతడు కవి అనియు ప్రసిద్ధుడు. ఈ విధముగా కవి కూడా భృగువంశమునకే చెందినట్టివాడు. 46-47 శ్లోకములు. తయేతే మునయక్షత్తర్లోకాన్ సర్గైరభావయాన్ ఏష కర్దమ దౌహిత్రా సంతానః కదితస్తవ శృణ్వత్వ శ్రద్ధదానస్య సద్యః పాపహరః పరః ప్రసూతిం మానవీం దక్ష ఉపయేమే యజాత్మజః. తే వారు ఏతే అందరును మునయః ఋషులు క్షత్తః ఓ విదురా లోకాన్ ముల్లోకములు సర్గైః తమ సంతతిచే అభావయన్ నిండెను. ఏషః ఈ కర్దమముని దౌహిత్ర మనుమలు సంతానః సంతానము కదితః తెలిపినది తవ నీకు శృణ్వతః వినినచో శ్రద్ధాదానస్య శ్రద్ధాళువగువాని సత్యః శీఘ్రమే పాపహరః సమస్త పాపకర్మలను నశింపచేయును. పరః గొప్పదియగు ప్రసూతిం ప్రసూతి మానవీం మనుతనయ దక్షః దక్షుని ఉపయేమే వివాహమాడెను. ఈ నిశ్చయముగా అజాత్మజః బ్రహ్మసుతుడగు. విదురా ఈ విధముగా ఋషులు మరియు కర్దమముని పుత్రికల సంతానముచే జగత్తులో ప్రజాభివృద్ధి జరిగెను. ఈ వంశ చరిత్రను శ్రద్ధతో శ్రవణము చేసిన వాడు సమస్త పాపముల నుండి బయటపడగలడు. మనువు ఇంకొక తనయ అయిన ప్రసూతి బ్రహ్మసుతుడగు దక్షుని వివాహమాడెను. హరే కృష్ణ. ఇక్కడి నుంచి మొదలైందేమో నాన్న. మనుషులందరూ జనం వంశం ప్రజాభివృద్ధి. ప్రభు ఇంకొక 5 నిమిషాల్లో జాయిన్ అవుతారమ్మా లీలాన్ ప్రభు. సో లెట్స్ ట్రై టు ఇంకొక ఇద్దరు చదువుతారని చూద్దాము. భారతి మాత చదువుతారమ్మా. చదవనా ప్రభుజీ? నేను ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ చదవమంటారా? భారతి మాత ఇస్తారా సుధామాత? ఓకే. హరే కృష్ణ ప్రభుజీ 48వ శ్లోకము. తస్యాం ససర్జదు ప్రభుజీ 48వ శ్లోకము. తస్యాం ససర్జ దుహితృః షోడశామలలోచనాః త్రయోదశాధార్మాయ తదైకామాగ్నయే విగుః. తస్యాం ఆమె వలన సజర్జ పొందెను దుహితృః పుత్రికలను షోడశ 16 అమలలోచన పద్మాక్షులు త్రయోదశ 13 అథాత్ వసగెను ధర్మాయ ధర్ముడు తదా అట్లే ఏకా ఒక కుమార్తె అగ్నయే అగ్నికి విభు దక్షుడు. దక్షుడు తన భార్యకు ప్రసూతి వలన పద్మాక్షులకు 14 సుందర పుత్రికలను పడిసెను. ఆ 14లో 13కి ధర్మునితో వివాహము కాగా ఒక పుత్రిక అగ్నికి భార్య అయ్యాను. 49-52. పితృభ్య ఏకాం యుక్తేభ్యో భవాయైకాం భవచ్చితే శ్రద్ధా మైత్రీ దయా శాంతి సుష్టి పుష్టి క్రియోన్నతి బుద్ధిర్మేధా తితిక్షా హ్రీర్మూర్ధర్ధర్మస్య పత్నయః శ్రద్ధా సోత శుభం మైత్రే ప్రసాదమభయం దయా శాంతి సుఖం మదం తృష్టి స్మయం పుష్టిరసూయత యోగం క్రియోన్నతి దర్పమర్థం బుద్ధిరసూయత మేధా శృతిం తితిక్షాతో క్షేమం హ్రీః ప్రసయః సుతం మూర్తి సర్వగుణోత్పత్తిర్ నరనారాయణ వృషిః. అర్థాలు వదిలేసాయన ప్రభుజీ? మిగిలిన 2 కుమార్తెలలో ఒకటే పితృగుణమునకు వసకబడెను. పితృలోకమున ఆమె స్నేహశీలి అయి వసించను. రెండవ ఆమె భవనాశికుడగు శివునకు భార్య అయ్యను. ధర్మునకు వసకబడిన దక్ష తనయుల నామములు శ్రద్ధ మైత్రి దయా శాంతి తుష్టి పుష్టి క్రియ ఉన్నతి బుద్ధి మేధా తితిక్ష హ్రీ మూర్తి అనినవి. శ్రద్ధ శుభమునకు మైత్రి ప్రసాదమునకు దయ అభయమునకు శాంతి సుఖమునకు
తుష్టి ముదమునకు పుష్టి మయమునకు క్రియ యోగమునకు ఉన్నతి దర్పమునకు బుద్ధి అర్థమునకు మేధస్మృతికి తితిక్ష క్షేమమునకు శ్రీ ప్రశ్రయమునకు జన్మ నొసగిరి. కళ్యాణ గుణ శోభితయగు మూర్తి నరనారాయణులకు దేవదేవుడు జన్మ నొసగెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ ప్రభు. హరే కృష్ణ. దండవత్ ప్రణాం లీలాంత్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణాం ప్రభు. యూఆర్ ఆన్ మ్యూట్ ప్రభు. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రభు. వినబడుతుందా ప్రభుజీ? వినబడుతుంది ప్రభు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ. సారీ. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరి బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ. దండవత్ ప్రణాం మాతాజీ. దండవత్ ప్రణాం. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ దండత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ దండవత్ ప్రణాం లీలావతి ప్రభుజీ. ప్రభుజీ. హరే దండవత్ కృష్ణ ప్రణాం ప్రభుజీ. మాతాజీ. దండవత్ దండవత్ ప్రణాం. ప్రణాం. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ. మీరంతా ప్రభుజీ. బాగున్నారా? బాగున్నాం ప్రభుజీ. మీ అందరు ఆశీస్సులు కావాలి నాకు, దానికోసం వచ్చాను. మాకు మీ ఆశీస్సులు మీ కావాలి ప్రభుజీ. ఆశీస్సులు మాకు అరే కావాలి రామా, ప్రభుజీ. అంత లేదు. మీరంతా భాగవతం చదివే భక్తులు, మీరందరూ ఏది అనుకుంటది అవుతుంది. చదివించే ప్రభుజీలు మీరు ప్రభుజీ. లేదు, లేదు, లేదు. చాలా చాలా ఉన్నతమైన కార్యం చేస్తున్నారు. జస్ట్ ఒక చిన్న కొన్ని విషయాలు మాట్లాడడానికి సుబ్బారావు ప్రభు నన్ను రమ్మన్నారు, దానికోసం వచ్చాను. ప్రభు సో రికార్డింగ్ జరుగుతుంది, ఓకే కదా ప్రభు? ప్రభుజీ రికార్డింగ్ అవుతుంది. యా, రికార్డింగ్ ఓకే కదా? ఎస్ ప్రభు. ఓకే, థ్యాంక్ యూ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచనా గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభాను సుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార్ శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపః కుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. నమో మహాబదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. నమో బ్రాహ్మణ్యాయ దేవాయ గౌబ్రాహ్మణహితాయ చ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమ ఓం విష్ణుపదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
నుకుం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం యత్కృపః తమహం వందే శ్రీ గురు తిరతారిణం శ్రీ పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. ఓం అపవిత్రో పవిత్రో వా సర్వావస్థం గతోపి వా యత్ స్మరేత్ పుండరీకాక్షః సహభ్యాభ్యాంతరం శుచి. శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. సో ఇవాళ మన స్పిరిచువల్ ప్రోగ్రెస్ అంటే మన ఆధ్యాత్మిక మార్గంలో మనం ఎంత త్వరగా భగవంతుని దగ్గర చేరుకోగలమో, మరి మనం చేరుకునే మార్గంలో ఉన్నామా లేమా, అలా చేరుకోవడానికి మనకు కావాల్సిన సాయం ఏంటి, ఈ 3 విషయాల గురించి మనం కొంచెంసేపు చర్చించుకున్నాం. ఏంటది? మనం అసలు కరెక్ట్ మార్గంలో ఉన్నామా లేమా, ఇంకోటి మార్గంలో ఉంటే మనం సరిగ్గా ముందుకు వెళ్తున్నామా వెళ్ళట్లేమా, ఖచ్చితంగా మార్గం మనం చేరుకుంటామని నమ్మకం ఏంటి, ఈ 3 విషయాలు. అయితే భాగవతంలో 11వ స్కందంలో 4వ చాప్టర్ 42వ శ్లోకం అనుకుంటా. అక్కడ నవయోగేంద్రులు నిమి మహారాజ్తో మాట్లాడుతున్నారు. అక్కడ నిమి మహారాజ్ ఇదే ప్రశ్న అడిగిండు. ఏమని? మరి అసలు నేను ముందుకెళ్తున్నా, నా ప్రయత్నాలను ముందుకెళ్తున్నా, వెళ్ళట్లేదా అని అడిగిండు. అడిగినప్పుడు ఒక నవయోగేంద్రుడు దానికి జవాబు చెప్పిండు. ఏమని చెప్పిండు? భక్తి పరఈశ అనుభవో విరక్తిర్ అన్యత్ర చ ఇష త్రిక ఏకకాల ప్రపద్యమానస్య యథ అశ్నతాశూస్ తుష్టి పుష్టి క్షుద్ అపాయో అనుభాషం అన్నాడు. ఏది? 11:2:42. మరి ప్రభుజీ మీరు చూపెట్టగలరా ఈ శ్లోకాన్ని? 11:2:42. తెలుగు శ్లోకం అయితే లేదు, ఇంగ్లీష్ తెలుగు లేదా? లేదు, తెలుగు శ్లోకాలు అది లేదు. అవునా? తెలుగు శ్లోకాలు లేవు. ఓ కృష్ణ. ఓకే, మరి భాగవతంలో మీ అందరి దగ్గర భాగవతం ఉంటుంది కదా, బుక్, తెలుగు బుక్ ఉన్నదా? నా దగ్గర ఉంది ప్రభుజీ, తీసుకుంటా. మరి చాలు, ఒక్కరి దగ్గర ఉన్నా చాలు. 11వ స్కందం 4వ చాప్టర్ 42వ శ్లోకం. 11:4:42. పర్లేదు, ఎవరైనా చదవచ్చు, పర్లేదు, ఎవరైనా. ఇక్కడ ఐ థింక్ ప్రభుజీ వెళ్ళినట్టు తీసుకురావడానికి. సారీ ప్రభు, ముందే చెప్పేది ఉండే, నేను మనసులో ఒకేసారి అనిపించింది చెప్పేస్తున్నా. సో ఈ శ్లోకం కరెక్ట్ అనిపించింది. భక్తిర్ పరఈశ అనుభవో విరక్తిర్ అన్యత్ర చ ఇష త్రిక ఏకకాల ప్రపద్యమానస్య యథ అశ్నతాశు తుష్టి పుష్టి క్షుదపాయో అనుఘాషం. ఎంత మధురమైన శ్లోకం అంటది. తుష్టి పుష్టి అంటే పుష్టిగా తినటం అంటారు చూడండి. పుష్టిగా తిన్నావా అంటారా? బాబు ఎట్లా తిన్నావు? పుష్టిగా తిన్నావా అంటే పుష్టి అంటే తృప్తి వచ్చిందా? తుష్టి రుచి వచ్చిందా? రుచి వచ్చిందా? తృప్తి వచ్చిందా? కడుపు నిండిందా? ఆకలి పోయిందా? మనం తిన్నప్పుడు 3 విషయాలు జరుగుతాయి. మనం ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు 3 విషయాలు జరుగుతాయి. ఒకటి, ఆకలి పోతుంది. తినంగానే ఆకలి పోతుంది, అవునా కదా? తినటం మొదలెట్టంగానే మన ఆకలి పోతుంది. రెండోది ఏం జరుగుతుంది? మనకు రుచి కలుగుతుంది. ఆహా, ఎంత మంచిగా ఉంది. ఏది ఎట్లున్నా సరే ఆకలినప్పుడు ఏది తిన్నా అంటారు కదా, పులి కూడా గడ్డి తింటది అంటారు, అవునా? ఆకలినప్పుడు ఏది తిన్నా ఆనందం వస్తుంది. ఒకటేమో ఆకలిపోతుంది, ఇంకోటేమో మధురంగా అనిపిస్తుంది, ఇంకోటి కడుపు నిండుతుంది. పుష్టిగా తిన్నావా అంటే కడుపు నిండిందా, అవునా? అదేవిధంగా ఇక్కడ అందరున్న ప్రభుజీల మాతజీలకు భాగవతంలో ఏం చెప్పబడుతున్నదంటే, ఏ విధంగా అయితే తిన్నప్పుడు ఈ 3 అనుభవాలు మనకు వస్తాయో, అదే విధంగా భక్తి మార్గంలో ఉన్నప్పుడు కూడా మనకు 3 అనుభవాలు వస్తాయంట. 3 అనుభవాలు రావాలంట. ఏంటది? భక్తి పరఈశ అనుభవో విరక్తిర్.
విరక్తి కూడా రావాలంట. ఒకటేమో మన భక్తి మార్గంలో ఉన్నప్పుడు మనం చాంటింగ్ చేస్తున్నాము, క్లాస్ అటెండ్ అవుతున్నాం అంటే దేని మీద విరక్తి రావాలి? ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న కోరికల మీద, అయిష్టాల మీద విరక్తి రావాలి. భక్తి పర ఈశ అనుభవో విరక్తి. ఇంకోటి ఏంటి? భగవంతుని మనం అనుభవించాలంట. మనం పొద్దున్న లేవగానే ప్రతి చోట, ప్రతి కార్యంలో, అన్ని విషయాల్లో మనకు భగవంతుడు కనబడతాడు. ముందు ఏమనుకునేటోళ్ళు, జరుగుతున్నదిలే, ఏదో జరుగుతున్నదిలే అనుకునేవాళ్ళు. కానీ భక్తి మార్గంలో ముందుకు పోయిన కొద్దీ మనకు ప్రతి దాంట్లో భగవంతుడు కనబడతాడంట. ఇంకోటి ఏంటి? భక్తి ఏంటి? భగవంతుడు కనబడటమే కాదు, భగవంతుడి పట్ల ప్రేమ కూడా కలుగుతుందంట. ఈ మూడు కూడా ఒకటేసారి జరుగుతాయి. భక్తి పరఈశ అనుభవో విరక్తి. భక్తి పరఈశ అనుభవ విరక్తిర్ అన్యత్ర చ ఇష త్రిక ఏకకాల. త్రిక ఏకకాల. త్రిక అంటే మూడు విషయాలు. ఏకకాల అంటే ఒకటేసారి మూడు కూడా జరగాలి. జరుగుతాయి ఖచ్చితంగా. మనకి ఇది జరుగుతాయి. ఏది మళ్ళీ ఎవరైనా చెప్తారా ఏం జరుగుతున్నాయి ఇక్కడ? భక్తిలో 3 విషయాలు జరగాలి, లైన్ గా జరగాలి. ఎవరైనా చెప్పండి. ఒకటి భక్తి రావాలి, అంటే భగవంతుడి ప్రేమ రావాలి. ఇంకోటి విరక్తి రావాలి. ఇంకోటి రావాలి. ప్రతి చోట భగవంతుడు రావాలి, అన్ని విషయాల్లో భగవంతుడు ఉన్నట్టు తెలవాలి. అంటే మనం ఎప్పుడైతే శరణాగతి తీసుకుంటామో ఈ 3 కూడా ప్యారలల్ గా ముందుకు వెళ్ళాలి. ఏ ఒక్కటి కూడా ముందుకు వెళ్ళలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ భగవంతుడి పట్ల ప్రేమ రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఎందుకంటే విరక్తి ఇంకా రాలేదు నాకు. ఈ భౌతిక ప్రపంచం విరక్తి రాలేదు, అవునా? కానీ విరక్తి వచ్చింది అనుకుంటున్నాను, కానీ ఇంకేదో నేను తరగతి ఏంటది? ప్రతి చోట భగవంతుని ఆహ్వానించట్లేదు, అంటే ఆస్వాదించటం లేదు. భగవంతుడు ఉన్నాడని అనుకోవట్లేదు. పూజ చేసినప్పుడు పూజ చేస్తున్నా, పని చేసినప్పుడు పని చేస్తున్నా, కానీ నా జీవితంలో అన్ని సంఘటనల వెనకాల భగవంతుడే ఉన్నాడు అన్న నమ్మకం నాకు కలగట్లేదు, అవునా? ఈ 3 కూడా ఒకటేసారి ముందుకు వెళ్ళాలని నవయోగేతులు చెప్తున్నారు. ఎవరికి? మహారాజ్ నిమికి. అయితే దీంట్లో ఇదేంతో కంపేర్ చేస్తున్నారు? మన సామాన్య మనుషులకు అర్థమయ్యేలాగా తుష్టి పుష్టి క్ష అపాయో అనుగాశం అంటున్నాడు. అంటే తిన్నప్పుడు ఎట్లయితే మన ఆకలి పోతుందో, తిన్నప్పుడు ఎప్పుడైతే మనకు రుచి వస్తుందో, తిన్నప్పుడు ఎప్పుడైతే మనకు కడుపు నిండుతుందో, 3 కూడా ఒకటేసారి జరిగినట్టే భక్తి మార్గంలో కూడా 3 విషయాలు ఒకటేసారి జరగాలి. ఈ విషయంలో ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, నేను దీని తర్వాత విషయం ముందుకెళ్తాను. ఫస్ట్ ఇది అందరికి అర్థమైందో అర్థమైంది. తెలుగు అంత బాగుండదు, నాకు ఏ భాష కూడా రాదు కరెక్ట్ చెప్పాలంటే, కానీ మీకు అర్థమైందంటే చాలా పని జరిగింది. హరే కృష్ణ ప్రభుజీ. 42 ప్రభు, 11 to 42. 11 to 42, 11:4 అన్నారని సారీ 11 to 42. ఐఎమ్ సారీ. 11:2:42. ప్రభుజీ ఒక క్వశ్చన్ ప్రభుజీ, నాకు లాస్ట్ అర్థం కాలేదు. అన్నింటా భగవంతుడిని అని మాటల్లో చెప్పగలుగుతున్నాం కానీ అది చేతల్లో చూపించలేకపోతున్నాం కదా, అది ఎలా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరెంట్ పోయింది, ఇంటర్నెట్ బంద్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కూడా మన భగవంతుడు కనబడాలి. ఏంటి? ఏదో భగవంతుడు ప్లాన్ ఉన్నది. కృష్ణుడు ఈ విషయం ఇంతవరకే నాకు చెప్పదలుచుకున్నాడు, నాకు కొంచెం అనుభవం వచ్చిన తర్వాత మళ్ళీ ప్రభుజీ మళ్ళీ లెక్చర్లకు వచ్చి చెప్తారేమో, దానికే ప్రభుజీని ఇక్కడే ఆపేసిండు. అది చెడు జరిగినా మంచి జరిగినా భగవంతుడే చేస్తున్నాడు, భగవంతుడే దాని వెనకాల ఉన్నాడు అని మనకు నమ్మకం కలగాలి. అది దాని అనుభవం అంటున్నారు. భక్తి పరఈశ అనుభవం వ్యక్తి, భగవంతుని అనుభవించడం ప్రతి విషయంలో. అది నిరంతరం ఎలా ఉంటుంది అన్నది, అది నిరంతరం ఎలా ఉంటుంది అన్నది క్వశ్చన్ వస్తుంది. ఎప్పుడైతే మన భక్తి మార్గంలో 3 విషయాల్లో మనం ఫోకస్ పెడుతూ ముందుకెళ్తామో, ఏంటేంటి? భౌతిక ప్రపంచాల పట్ల మన కోరికలు తగ్గించుకోవాలి, బాధ్యతలు తగ్గించుకోవాలి, కొంచెం విరక్తి కూడా రావాలి. ప్లస్ మనం యాత్రలకు పోవాలి, ప్రభుజీలు చెప్పిన వినాలి, మంచిగా నేర్చుకోవాలన్న ఆకాంక్ష కలగాలి, భక్తి రావాలి, అంటే భగవంతుడి పట్ల ప్రేమ రావాలి. ఇప్పుడు
దీంట్లో 2 విషయాలు, ఈ 3 విషయాల్లో సరే ఇప్పుడు దేంతో కంపేర్ చేస్తున్నారు నవయోగేంద్రులు? తినటం, ఆకలి, కడుపు మూడిటితో కంపేర్ చేస్తున్నారు. అవునా? అయితే కరెక్ట్ గా మనం తిన్నప్పుడు 3 కూడా ఒకటేసారి అయిపోతాయి. అట్లనే మన భక్తి మార్గం అన్నది కరెక్ట్ గా పాటిస్తే 3 కూడా ఒకటేసారి వస్తాయి. కానీ దీంట్లో ఒకటి మాత్రం మన ప్రయాసంతో రాదు. భక్తి పరఈశ అనుభవ విరక్తి. విరక్తి వస్తుంది అప్పుడు. ఇంట్లో భార్య గట్టిగా తిట్టినా విరక్తి వస్తుంది, భర్త గట్టిగా తిట్టినా విరక్తి వస్తుంది. లేకపోతే ఆస్తి ఏదైనా ఏదో ఏదో ప్రాబ్లం వచ్చి డిస్ప్యూట్ లో పడ్డా విరక్తి వస్తుంది. విరక్తి వస్తుంది, ప్రభుజీ ఇంకోటి అది వస్తుంది. వేరు, అది వేరు, ఆ విరక్తి వేరు. ఆ విరక్తి వేరు. కానీ విరక్తి అనేది వస్తూ పోతూ ఉంటది, వస్తుంటది పోతుంటది. ఏదైనా చెడు జరగానే విరక్తి వస్తుంది, మంచి జరగానే మళ్ళీ పోతుంది, మళ్ళీ బాగానే ఉన్నది. కానీ వస్తూ పోతూ ఉంటది. కొంచెం మనం ప్రయాసం చేయవచ్చు. చాలా మంది హిమాలయాల్లో వెళ్ళి విరక్తి పొందడానికి ప్రయత్నిస్తారు. రైట్, కొంచెం విరక్తి రావచ్చు. ఇంకోటి ఏంటి, భగవంతుని అన్నిట్లో చూడటం అన్నది కూడా అంత ఈజీ కాదు, కానీ కొంతవారు చూడొచ్చు. కానీ ముఖ్యమైనది భక్తి, భగవంతుడి పట్ల ప్రేమ. ఇది ఎట్లా వస్తుంది అంటే, ప్రేమ ఇప్పుడు తల్లి సంతానానికి అన్నప్పుడు అప్పటికప్పుడే ప్రేమ వస్తుంది. అప్పటి వరకు వేరే పిల్లల్ని అంత ప్రేమ చూపెట్టకపోయినా తనకు సంతానం వచ్చిన తర్వాత మాత్రం తన సంతానాన్ని ఎంతో ప్రేమ వచ్చేస్తుంది లోపల నుంచి. పాలు వచ్చేస్తాయి శరీరం లోపల పాలియడానికి, ఒక మమత వచ్చేస్తుంది, ఒక ఆనందం వచ్చేస్తుంది. మాకు ఒక మేడం ఉండేది స్కూల్లో, ఏదో ఏంటది, ఏం సబ్జెక్ట్ చెప్పేది, ఎకనామిక్స్ చెప్పేది. కరెక్ట్, ఎకనామిక్స్. అసలు ఎంత కోపిష్టిదంటే ఏమైనా క్వశ్చన్ అడగాలన్నా భయపడేటోళ్ళు. ఎప్పుడు అరిచేసేది జనాల మీద. మేడం మీద నీదెలా ఎదుగు ఎప్పుడు ఇంటలేరా అంటే, మేడం డౌట్ అడిగినా సరే తిట్లు. ఏందిరా అనుకునేటోళ్ళు. అనుకున్నప్పుడు ఆమె ప్రెగ్నెంట్ ఉండే, అంటే గర్భిణి. మధ్యలో ప్రెగ్నెన్సీ అయింది మా స్కూల్ జరిగే రోజులలోనే. అప్పుడు 11వ తరగతిలో ఉండే, ఉప్పల్లో, కేంద్రీయ విద్యాలయ ఉప్పల్లో. అయితే ఆమెకు సంతానం పుట్టిండు. పుట్టిన తర్వాత నెల రోజులు రాలేదు స్కూల్కి. వచ్చిన తర్వాత ఎంత మార్పు చూసామంటే మాకు అర్థం కాలేదు, ఏది జరిగింది, అదే మనిషా? మేమందరం పోయి, మేడం చెప్పమ్మా ఏం కావాలి, చెప్పేంది, అమ్మాయి ఏంది, మాట ఏంది, ఒకప్పుడు ఇంత కోపంగా మాత్రం మాట్లాడేది, ఏం జరిగింది? అనుభవం వచ్చింది ప్రభుజీ, అంటే అనుభవం. అంటే అంతెందుకు మనుషుల్లో కాదు, జంతువుల్లో కూడా. మేము ఆవులను చూసుకుంటున్నాం, ఐడియా ఉంది. ఆవు మొదటి సంతానం కనేంత వరకు అది ఆవే కాదు. ఆవుకి ఎద్దుపై తేడలేదు. అది ఫస్ట్ అనాలి, ఒకసారి కట్టాలి. ఆవు ఎప్పుడైతే ఒక దూడని ప్రసవిస్తుందో, ఒక్కసారి తల్లి అవుతుందో, అప్పుడు దాని లోపల తల్లి క్వాలిటీస్ ఇంకెక్కువైతాయి. ఇంకోటి ఏం చెప్పనా, అందంగా అవుతుంది ఆవు. మీరు నమ్మరు, ఆవులోన అందము, దాని ఆకారం చాలా అందంగా అవుతుంది ఒక సంతానం కన్న తర్వాత. 2వ సంతానం కన్న తర్వాత ఇంకా అందంగా అవుతుంది చూడ్డానికి, దాని వ్యవహారము, ప్రేమ, అన్ని విషయాల్లో. దానికి మా దగ్గర జీతానికి పనిచేసే వ్యవసాయదారులు వాళ్ళు అంటారు, సార్ కనీసం 3 సార్లు కట్టి సార్ ఆవులని, 3 సార్లు కట్టిస్తేనే అది నిజంగా ఆవు క్వాలిటీస్ వస్తాయి అనేసి. అలానే మన ఏదో ఏంటది, శాస్త్రంలో చాణక్య నీతుల్లో ఇక్కడ ఉంది. మరి మీరు అందరు తప్పుగా అర్థం చేసుకోవద్దు, చెప్తాను. కనీసం 3 సంతానం కనీసం ఒక ఆడది 3 కనకపోతే గొడ్రాలే అంటది. చాలా గట్టి మాట ఇది. ఒక ఆడదాని క్వాలిటీస్, ఒక స్త్రీ సంబంధించిన క్వాలిటీస్ స్త్రీ లోపల రావాలి, 3 కనాలంట కనీసం. ఒకరితో కాదు, ఒకరికంటే అది పెద్ద డిఫరెన్స్ ఏం రాదంట. 2వ తరగతి కూడా మాదిరి వస్తుంది. 3 సంతానం అయిన తర్వాత అప్పుడు తనలో ఉన్న ఒక స్త్రీ అన్నది బయటకు వస్తుంది. ఎట్లయితే ఒక 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 మగవాడు తన తండ్రి నుంచి బాధ్యత తీసుకొని ఇల్లు ఎప్పుడైతే నడుపుతాడో అప్పుడే మగతనం బయటకు వస్తుంది. తండ్రి ఉన్న రోజులు ఏదో నాన్న చూసుకుంటాడులే ఉంటుంది, కానీ ఆ బాధ్యత తీసుకున్నప్పుడే ఇట్లా ఉంటుందా అన్న మొగ లక్షణం అన్నది బయటకు వస్తుంది. అట్లే ఇదంతా టాపిక్ డైవర్ట్ కాదు. ఏంటంటే భక్తి ఎలా బయటకు వస్తుంది, తల్లిలోని ప్రేమ ఎట్లా బయటకు వస్తుందో మనకు అర్థమైంది.
ఉం? ఆ, ఒక మగవాడిలో మగ లక్షణం ఎట్లా వస్తుందో అర్థమైంది. మరి భక్తి ఎట్లా వస్తుంది? భక్తి ఎట్లా వస్తుంది? సేవ చేస్తూ వస్తుంది. ఎవరిని సేవ చేస్తూ వస్తుంది? ఎట్లా సేవ చేస్తూ వస్తుంది? నాకు నచ్చిన సేవ నేను చేస్తే వస్తుంది, సచ్చినా రాదు. ఐఎమ్ సారీ, నీకు నచ్చిన సేవ చేస్తే అది రాదు. ప్రభుజీ నేను రోజుకి 64 మాలలు చాంట్ చేస్తున్నాను. అవును, మంచిదే. భక్తి వస్తుందా? రావచ్చు, రాకపోవచ్చు. 64 మాలలతో అహంకారం కూడా రావచ్చు. అంటే హరినామంలో బలం లేదనట్లేదండి. ఏదంటే హరినామం మనం చేసినా సరే ఒకరి సేవ భావంతో చేయాలి. రాధారాన్ని ఏమడగాలి? నాకు సేవ అయ్యి అని అడగాలి. ఆ సేవ వచ్చినప్పుడు సేవ చేయాలి మరి. రైట్. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేణ సేవయా. సేవయా అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు సేవ? అసలు సబ్జెక్ట్ ఏంటి? ప్రశ్నలకు జవాబు చెప్పాలి. ఆ ప్రశ్నలకు జవాబు గురువు దగ్గర పోయి తెలుసుకో అని చెప్తున్నాడు. మరి ఇప్పుడు సేవ విషయం ఎవరు చెప్పట్లేదు ఏంటి? ఇప్పుడు బయట ప్రపంచంలో స్కూళ్ళల్లో జాయిన్ చేస్తున్నాడు. నానా కాలేజ్ పో, టీచర్ దగ్గర నేర్చుకో అంటున్నాం, కానీ టీచర్ సేవ చేయని ఎక్కడ చెప్తున్నాం? మనం చెప్తున్నాం టీచర్ సేవ చేసిన. ఇంటికి రాని అరే టీచర్కి ఏం సేవ చేసినవారా అని అడుగుతున్నాం. ఏం చదువుకున్నారా అని అడుగుతున్నాం. దానికే ఆ పనికిమాల చదువు అవుతున్నది. దేనికి పనికిరాని చదువు. ఎందుకంటే మనిషిలోన ఎటువంటి మంచి గుణాలు కానీ పరివర్తన కానీ రాదు, సేవ చేసినప్పుడే వస్తుంది. మరి ఎవరు సేవ చేయాలి? ఎవరు సేవ చేయాలి? ఎవరు చెప్పిన సేవ చేయాలి? ఎవరు సేవ చేయాలి? ఎలా సేవ చేయాలి? ఈ 3 విషయాలు తెలిసినప్పుడే భక్తి వస్తుంది. భక్తి పరఈశ గురువు వ్యక్తి. చెప్పింది. ఎవరు సేవ చేయాలి? గురువు సేవ చేయాలి. ఎవరు చెప్పినట్టు సేవ చేయాలి? గురు చెప్పినట్టు సేవ చేయాలి. ఎవరు సేవ చేయాలి? గురు సేవ చేయాలి. ఎవరు చెప్పిన సేవ చేయాలి? గురు చెప్పిన సేవ చేయాలి. ఎంత చేయాలి? గురు చెప్పినంత చేయాలి. రైట్, ఇంపార్టెంట్. గురువు లేకపోతే భక్తి రాదు. భక్తినిచ్చేదే గురువు. మనం ఇప్పుడు 3 రోజుల్లో సోమవారం రోజు నిత్యానంద త్రయోదశి పండగ మనందరం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. నిత్యానంద అంటే ఎవరు? నిత్యం ఆనందం ఇచ్చేవాడు. ఎవరు? బలరాముడు. బలరాముడే నిత్యానంద ప్రభు రూపంలో అవతరించాడు. ఎప్పుడెప్పుడైతే కృష్ణుడు వస్తాడో అప్పుడప్పుడు బలరాముడు వస్తాడు. ఎప్పుడెప్పుడైతే రాముడు వస్తాడో అప్పుడప్పుడు లక్ష్మణుడు వస్తాడు. ఎప్పుడెప్పుడైతే విష్ణుమూర్తి వస్తాడో అప్పుడప్పుడు అనంతశేషుడు వస్తాడు. అలానే ఎప్పుడెప్పుడైతే చైతన్య మహాప్రభు వస్తాడో అప్పుడు నిత్యానంద ప్రభు వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? స్వయం భగవంతుడే. బలరాముడు కూడా స్వయం భగవంతుడే. భగవంతుడికున్న అన్ని గుణాలు, భగవంతుడికున్న అన్ని శక్తులు, భగవంతుడికున్న అన్ని విషయాలు ఉన్నాయి బలరాముడిలో కూడా. కానీ ఒకటి డిఫరెన్స్ ఏంటంటే సేవ చేసే దృష్టిలో ఎప్పుడు ఉంటాడు బలరాముడు, సేవ తీసుకునే దృష్టిలో కృష్ణుడు ఉంటాడు. సర్వింగ్ గాడ్, రిసీవింగ్ సర్వీస్ గాడ్, రెండు రకాల భగవంతుడు. అయితే యస్యత్ ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్యత్ ప్రసాదన్న గతీకుతో. మన గురువుని ఎట్లా చూస్తాం? భగవంతుడనే చూస్తాం. భగవంతుడంతా మనం భగవంతుడు కాదైనా కానీ భగవంతుడు సేవ చేసినంత సేవ చేస్తాం. ఎందుకు? ఎందుకంటే భగవంతుడి సేవ మార్గాన్ని కూర్చోబెట్టేది గురువు. చాలా ఇంపార్టెంట్. మన జీవితంలో భక్తి రావాలంటే గురువు ఉండాల్సిందే, గురువుకు సేవ చేయాల్సిందే. ప్రభుజీ ఎవరు గురువు? ప్రభుపాద్ గురువు. ఎస్, మనందరికి ప్రభుపాద్ గురువు. కానీ ప్రభుపాద్ మళ్ళీ పరంపరగా నడిపిండి కదా. ప్రభుపాద్ వెళ్ళిపోయిన తర్వాత కూడా మరి పరంపర నడుస్తున్నది కదా. ఎప్పుడైనా ఏంది మన దీక్ష ఎవరి దగ్గర తీసుకోవాలి? ఇప్పుడు జీవించే గురువు దగ్గర దీక్ష తీసుకోవాలి. ఆల్రెడీ వెళ్ళిపోయిన గురువు దగ్గర కాదు. గురువు ఎప్పుడు పోడు, సూర్యుడిలాగా వస్తూ పోతూ ఉంటుంది. కానీ ఇప్పుడు మన కళ్ళ ముందు జీవించే గురువు దగ్గర మనం దీక్ష తీసుకోవాలి. దీక్ష ఎందుకు తీసుకోవాలి? దీక్ష అంటే ఏంటి? దీక్ష అంటే ఒక పెళ్లి చేసుకున్నట్టు. ఒక అమ్మాయి అబ్బాయి ఎందుకు పెళ్లి చేసుకుంటారు? ఒప్పుకొని ఉండొచ్చు కదా. నువ్వు నా భార్య, నువ్వు నా భర్త అనేసి ఉండొచ్చు కదా కలిసి. పెళ్లి ఎందుకు చేసుకోవాలి? పంచభూతాల ముందు వాళ్ళు వాగ్దానం చేస్తారు. నేను నీకు సేవ చేస్తాను, భగవంతుడి మార్గంలో ముందు తీసుకెళ్తాను, నువ్వు మార్గంలో వెళ్ళేటప్పుడు నీకు సహాయపడతాను. మనం పంచభూతాల ముందు ప్రామిస్ చేస్తాం, విగ్రహాల ముందు ప్రామిస్ చేస్తాం. సో అలా ప్రామిస్ చేయడంతో ఏమైందంటే ఒక
మనసులో ఒక జ్ఞాపకం ఉండిపోద్ది, అవును నేను చేశాను అని. ఇప్పుడు రిజిస్టర్డ్ మ్యారేజ్ దగ్గరికి వెళ్ళిపోయి ఓ సైన్ పెట్టి ఆ ప్రామిస్ అంటే అది గుర్తుకుండదు. కానీ ఎప్పుడైతే 5-6 రోజుల పెళ్లి అవుతుంది చూడండి, 5-6 రోజుల పెళ్లి, 5-6 రోజుల పెళ్లిలో ఎన్నో విషయాలు జరుగుతాయి. 5-6 రోజులు కాదు, కొన్ని నెలల ముందు నుంచి జరుగుతుంది. పత్రికలు మార్చుకోవటం, ఎన్నెన్నో ఉంటాయి. పెళ్లి అన్నప్పుడు ఎన్నో ఉంటాయి. ఈ మధ్య లేవు ఆ పేరెంటలు, దానికి పెళ్లిళ్ళు అడ్డ పాడుపడ్డాయి. అవన్నీ ఉంటేనే ఆ అమ్మాయికి అబ్బాయికి ఒక అన్యోన్యత, ఒక ఎక్సైట్మెంట్ కూడా ఉంటుంది. ఓ నేను చేసుకోబోతున్నా, దగ్గరికి వస్తున్నాయి, నేను విషయాలు జరుగుతున్నాయని. సో బేసిక్ గా ఏంటంటే ఆ పెళ్లి అన్నది చాలా ఇంపార్టెంట్. అదే విధంగా దీక్ష అన్నది చాలా ఇంపార్టెంట్. దీక్ష జరిగినప్పుడు, దీక్ష కన్నా ముందు కూడా ఎట్లయితే పెళ్లి 5-6 నెలలకు ఉంటుందో, దీక్ష కూడా ఇక్కడ 3 సంవత్సరాలు ఉంటుంది. మన ఇస్కాన్ సొసైటీలో 3 సంవత్సరాలు. ఏది పత్రికలు మార్చుకున్న తర్వాత 3 సంవత్సరాలు ఎదురు చూడాలి పెళ్లికి. మరి ఏంటి రూల్ పెట్టారు? ఎందుకంటే పెట్టారంటే చాలా మంది సీరియస్నెస్ లేక, సరి అయిన డిటర్మినేషన్ ఏమంటారు తెలుగులో? నిష్టనా కాదు, నిష్ట కాదు, ఏమంటారు? దృఢ నిశ్చయం. నిశ్చయం, కరెక్ట్, నిశ్చయం లేక, దృఢ నిశ్చయం, ఇంకా గట్టి నిశ్చయం, రైట్, లేక గురు దగ్గరికి వెళ్ళి తర్వాత గురువుని వదిలేయటం, మార్గాన్ని వదిలేయటం, కరెక్ట్ అర్థం చేసుకోకపోవటం, చెప్పిన ప్రామిసెస్ ని పాటించకపోవటం, ఇవన్నీ జరుగుతుంది. దానికి ఏం చెప్పారంటే, ఏ గురువు దగ్గర దీక్ష తీసుకోవాలని, ఇప్పుడు ఇస్కాన్లో చాలా మంది గురువులు ఉన్నారు. హిజ్ హోలీనెస్ అంటాం, అంటే పరమ గురువు ఎవరు? భక్తి రాఘవ్ స్వామి మహారాజ్ అని ఉన్నారు, రాధా గోవింద్ మహారాజ్ అని ఉన్నారు, ఏంటది మన రాధానాథ్ స్వామి మహారాజ్ అని, జయపతాక స్వామి మహారాజ్ అని, వీళ్ళందరూ దీక్షిచ్చే గురువులు. ఇంద్రదున్య మహారాజ్ చెల్లేరు. అయితే వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన శిష్యుల ద్వారా మనం వాళ్ళకి కనెక్ట్ అవుతాం. ఇప్పుడు నా గురువు దొరికిండు, ఆ గురువుతో నేను రోజు మాట్లాడాలన్నది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే గురువు దగ్గరికి ఎందుకు పోతున్నాం? సేవ కోసం పోతున్నాం. అవునా? గురువు నుంచి సేవ తీసుకోవడానికి కాదు, మనం గురువుకి సేవ చేయడానికి పోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, ఇప్పుడు నా గురువు ఉన్నాడు. నేను ఎన్నిసార్లు కలిసిన గురువుని? నా మొత్తం జీవితంలో 2-3 సార్లు కలిసిన. ఎంతసేపు కలిసిన? ఒకసారి 20 సెకండ్లు కలిసిన, ఒకసారి ఒక 15 సెకండ్లు కలిసిన, ఒకసారి అయితే 2 సెకండ్లు కలిసిన. కలవటం అంటే ఇక ఇట్లా చూసిండు అంతే, నువ్వా అని. అంటే ఎక్కువసేపు కలవటం తప్పేం లేదు, కానీ అలా ఆశించటం అన్నది సేవ కాదు. అలా ఆశించొద్దు. నా గురువు నేను ఎప్పుడంటప్పుడు నేను ఎప్పుడంటప్పుడు ఉండాలి. అయ్యో, ఆ గురువుకి ఎంతో మంది 1000 మంది శిష్యులు ఉంటారు. ఎందుకు? ఆ గురువు వచ్చిన ఏ గురువు అయినా, ఇప్పుడు జయపతాక మహారాజు ఉన్నారు, ఆయన 70,000 శిష్యులు ఉన్నారంట. 70,000 లక్షలు మరి 1,00,000 మందికి ఎన్నెన్ని కష్టాలు వస్తుంటాయి జీవితాల్లో, ఎన్నెన్ని మంచి విషయాలు, కష్టాలు అన్ని జరుగుతుంది. ఇప్పుడు 70,000 మందికి సంతానం కంటే 70,000 మందికి 70,000 పిల్లలు పుడితే 70,000 పేర్లు పెట్టాలి, 70,000 మందికి హ్యాపీ బర్త్డే చెప్పాలంటే నా జీవితం మొత్తం హ్యాపీ బర్త్డే అయిపోతుంది. అవునా కదా? మరి అట్లా కోరుకోవడం కరెక్టా? కాదు కదా. అలా హ్యాపీ బర్త్డే చెప్పడానికి చాలా మంది ఉన్నారు. బాల్కనీలో పోతే పక్కడు కూడా చెప్తాడు. అది కాదు పాయింట్. అసలు ఎందుకు పుట్టినావు అన్న ప్రశ్నకు అర్థం చెప్పేవాడు గురువు. హ్యాపీ బర్త్డే కాదు, ఏదో పుట్టాము సరే, మనిషి జన్మలో పుట్టినావు, ఆ విషయానికి హ్యాపీనే. కుక్కలా పుడితే హ్యాపీ బర్త్డే చేయటం, కుక్కలకు హ్యాపీ బర్త్డే ఉండదు, కుక్కలకు, నక్కలకు, పందులకు హ్యాపీ బర్త్డే ఉండదు. మనుషులకు ఉంటుంది హ్యాపీ బర్త్డే, ఎందుకంటే దుర్లభ మనిషి జన్మ తీసుకుని హ్యాపీ బర్త్డే చేసుకోవాలి. కానీ గురువు మనకి హ్యాపీ బర్త్డే కంటే ఎక్కువ మళ్ళీ ఇంకో జన్మ లేకుండా చేసే మార్గం చూపించేవాడే గురువు. ఇది ఎక్కడ? 5వ స్కందం 18వ చాప్టర్, 15వ చాప్టర్ 18వ శ్లోకం, 5:18 ఉంది. ఏంటి? గురువు ఎవరు కావాలి? ఎవరినైతే ఒక జీవి బాధ్యత తీసుకొని ఆ జీవిని ఈ భౌతిక ప్రపంచం జన్మామృత్యు జర వ్యాధి నుంచి బయటికి తీసుకెళ్లేవాడే గురువు కావాలి, లేదా కావద్దు. ఇవాళ చాలా మంది గురువులు ఉన్నారు, గురు అని పేరు పెట్టుకుంటున్నారు, నేను మహర్షి అని పేరు పెట్టుకుంటారు, సర్వరిషి అని పేరు, ఏమో పేరు పెట్టుకుంటారు. మస్తు మంది ఉన్నారు రోడ్ల మీద, వాళ్ళకు లక్షల ఫాలోవర్స్ కూడా ఉన్నారు. కానీ వాళ్ళు ఎటువంటి బాధ్యత తీసుకోరు. వాళ్ళకి కావాల్సిందల్లా మీ డబ్బే, పలుకుబడి ఏదో మాట్లాడతారు, కానీ బాధ్యత తీసుకుంటారా?
బాధ్యత అంటే ఏంటి? గురువు ఏం బాధ్యత తీసుకుంటాడు? మీరు ఆ గురువు దగ్గర దీక్ష తీసుకుంటే మిమ్మల్ని భగవంతుని దగ్గర వారు తీసుకుపోయే బాధ్యత ఆయన. అంటే మీరు పోకుండా మధ్యలో వదిలేస్తే మళ్ళీ గురు తిరిగి రావాలి, మళ్ళీ జన్మ తీసుకోవాలి, మళ్ళీ మిమ్మల్ని పట్టుకోవాలి, విశాఖపట్నంలో విజయవాడలో మళ్ళీ పట్టుకోవాలి, పట్టుకొని మళ్ళీ మిమ్మల్ని ఆ మార్గంలో తీసుకొచ్చి మళ్ళీ మీతో చాంటింగ్ చేయించి మళ్ళీ మార్గంలో కరెక్ట్ ఉంచి మిమ్మల్ని తీసుకుపోవాలి. అంత బాధ్యత ఎందుకు తీసుకుంటారు చెప్పండి? ఎవరైనా తీసుకోరు, చీటర్స్ ఎవరు తీసుకోరు. కానీ శ్రీల ప్రభుపాద గారు మన పరంపర మనకి ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది వైష్ణవ పరంపర. వైష్ణవ పరంపరలో ఆయన బాధ్యత తీసుకుంటారు. దానికి ఎవరు పడితే వాళ్ళకి దీక్ష అయ్యారు. తీసుకున్న వాళ్ళు కూడా చాలా నిష్ఠతో, చాలా నిశ్చయంతో తీసుకోవాలి, లేదు తీసుకోవద్దు. కానీ తీసుకోకపోతే మనం చేసిన విరక్తి అయినా, మనం అనుభవించే విరక్తి అయినా, లేదా మనం అనుభవించే భగవంతుడైనా మనకు ఏ రాడికి దక్కడు. భక్తి లేకపోతే దక్కడు. భక్తి, పరఈశ, అనుభవం, విరక్తి 3 జరగాలి. భక్తి కూడా రావాలి. భక్తి కేవలం గురు మాత్రమే ఇస్తాడు. ఎట్లా ఇస్తాడు? మనం ఎప్పుడైతే సేవ చేస్తామో ఎటువంటి లాభం ఆశించకుండా కేవలం గురుని సంతోషపరచడం కోసం ఎప్పుడైతే సేవ చేస్తామో మనకు ఆటోమేటిక్గా భక్తి అనేది వస్తుంది. ఇంటికి వచ్చి ఇచ్చిపోతాడు గురువు. గుర్తుపెట్టుకోండి, ఆ నమ్మకం పెట్టుకోండి. ఎప్పుడైతే మనం సిన్సియర్గా ఉంటామో మన ఇంటికి వచ్చి తలుపు కొట్టి దీక్ష ఇచ్చిపోతాడు. నా జీవితంలో అయింది. అంటే నా శిక్షా గురు అంత గొప్పవాడు. ఆయన సేవ ఎంతో ఆనందపడి, యుగల్ కిషోర్ ఆయన సేవకు ఎంతో ఆనందపడి నన్ను రికమెండ్ చేస్తే నాకు అయిపోయింది దీక్ష. లేదా నాకు ఎటువంటి అర్హత లేదు, ఈ రోజు కూడా లేదు. కానీ అలాంటి శిక్షా గురువులు ఉన్నందువల్ల మనకు దీక్షలు అవుతాయి. కానీ దీక్ష తీసుకున్న తర్వాత జీవితం మొత్తం దీని మీదనే మనం ఇక ఫోకస్ పెట్టుకోవాలి. దాని తర్వాత నా కొడుకు, నా భార్య, నా కోడలు, నా చెల్లెలు, నా పిన్ని, నా చిన్న, మా పెద్దమ్మ, ఇవన్నీ పక్క పెట్టాడు. ఇవన్నీ పక్క పెట్టేయాలి. పక్క పెట్టే ఆలోచన రావాలి కనీసం. పక్క పెట్టేవంటే ఏంటి? వాళ్ళు కనబడితే నమస్తే చెప్పకపోవటం కాదు, వారికి నమస్తే చెప్పాలి, వాళ్ళని ఇంటికి ఆహ్వానించాలి. మన చుట్టాలు, మన బంధువులు అండి, చిన్నప్పటి మనం చూసుకున్నారు. వాళ్ళని అగౌరవపరచొద్దు, మనం గౌరవంగా చూడాలి. కానీ మన ఆధ్యాత్మిక మార్గానికి ఎంత టైం ఇవ్వాలో అంత టైం ఇవ్వాలి. అండ్ వాళ్ళ దారిలో మనం పోవద్దు, వాళ్ళని దారిలో తీసుకురావాలి. అది ముఖ్యం, అది ముఖ్యం. అవునా? సో గురువు అవసరం. మరి ఇప్పుడు ఏ గురువు? ప్రభుజీ ఏ గురువు? ఏ గురువు అంటే ఇప్పుడు మనకు అన్నిటికీ ఇచ్చిన ప్రభుపాద గారు ఆల్రెడీ ఉన్నారు. అవునా? ప్రభుపాద గారు ఆల్రెడీ మీరు చదువుతున్నారు, రోజు భాగవతం చదువుతున్నారు. ఎంత ఇచ్చింది ప్రభుపాద. ఆల్రెడీ మన గురువు ఉన్నాడు. కానీ ఆ గురువుని మంచిగా సేవ చేసే ఒక గురువుని మనం ఎన్నుకోవాలి. అరే ఎంత బాగా సేవ చేస్తున్నాడు ఆ గురువుకు అన్న విషయం మనకు అర్థమైందంటే ఆ గురువుని ఎన్నుకోవాలి. మనం ఆ గురువుతో ఎంతసేపు మాట్లాడతాం, మనం ఆ గురువుతో ఎంత మనం డైరెక్ట్ అంత ఇంపార్టెంట్ కాదు. ఒక గొప్ప భక్తుడిని ఎన్నుకోవాలి మనం. అంటే మరి అందరు కూడా గొప్ప భక్తులే కదా. ప్రభుపాద శిష్యులు చాలా వరకు అందరు గొప్ప భక్తులు. మరి దానికే ఏదో ఒక భక్తుని మనం ఎన్నుకోవాలి. ఎన్నుకొని ఆ భక్తుడు చెప్పే కొన్ని విషయాలు మనం వినాలి. ఇంటూ ఉంటే ఆ భక్తుడి పట్ల కూడా ప్రేమ కలుగుతుంది. అంతే, అరే ఇది చేసినా మహారాజు సన్యాసి గారు ఇది చేశారా, ఓ ఇది కూడా చేశారా, అరే మా ఎంత కష్టపడుతున్నారు వారి గురువు కోసము, అబ్బా ఎంత మంచి భక్తుడు, ఇలాంటి భక్తుడి దగ్గర నేను దీక్ష తీసుకోవాలి. అదే అండి, తెలుసుకోవాలి ఆ గురువు గురించి, తప్పేం లేదు. అయితే నేను అన్నింటిలో ఇప్పుడు సూపర్ మార్కెట్లో పోయి ఈ బ్రాండ్ బెస్ట్, ఆ బ్రాండ్ బెస్ట్ అని అట్లా ఆలోచన ఉండదు. అన్ని బ్రాండ్ బెస్టే ఇక్కడ. ఏదో ఒక బ్రాండ్ పట్టుకొని ఆ పర్టికులర్ గురువుకి ఎటువంటి కపటం లేకుండా, ఎటువంటి చెడు ఉద్దేశం లేకుండా శ్రద్ధతో సేవ చేయాలి. అంతే. ఏం సేవ చేయాలి? మనం గృహస్థులం గనక నెంబర్ 1 మన చాంటింగ్ మనం చేసుకోవాలి. 4 నియమాలు పాటియాలి. 4 నియమాలు పాటియాలి. దాని తర్వాత మనము చెడు సంఘంలో పోవద్దు. సత్సంగాలకు రెగ్యులర్గా ఉండాలి. దీక్ష తీసుకొని మాయమైపోవటం కాదు, రెగ్యులర్గా ఉండాలి. ఎక్కడ సత్సంగం జరుగుతున్నదో కాళ్ళు చేతులు పనిచేసిన రోజులు ఫిజికల్ గా పోవాలి. ఈ ఆన్లైన్ కాదు. ఆన్లైన్ లో ఉంటాయి, ఆన్లైన్ నడుస్తుంది, మంచిదే. కానీ ఎప్పుడైతే పండగలు ఉంటాయో, ఎప్పుడైతే మెయిన్ సత్సంగులు ఉంటాయో, మీరు ఎక్కడున్నా సరే లోకల్ టెంపుల్ పోవాలి. పోయి 2 సేవలు చేయాలి.
మేము ఆన్లైన్లో వింటున్నామండి, మాట్లాడుతున్నామండి, మేము ఆన్లైన్ కాదు. కృష్ణుడు వినటం కూడా సేవనే, చదవటం కూడా సేవనే, కానీ కొంచెం లోకల్గా కూడా మనం లోకల్గా ఉన్న భక్తులతో కొంచెం సంబంధం ఏర్పరచుకోవాలి. ప్రభుజీ మా దగ్గర ఎవరు లేరు, ఓకే, మరి 3 నెలలకు ఒకసారి కలిసే ప్రబంధం చేసుకోవాలి. డాక్టర్ దగ్గర పోతారా? మెడికల్ చెకప్కి పోతారు కదా, వయసు దాటిందని పోతారా యారా? 6 నెలలకు ఒకసారి అన్ని బాగానే ఉన్నాయా? స్పిరిచువాలిటీలో 3 నెలలకు ఒకసారి చెకప్ చేయించుకోవాలి. ఎవరు మంచి కోసం? మీ మంచి కోసం. ప్రభుజీ అంత బాగానే అనేది పెద్ద జబ్బు. ఎట్లయితే క్యాన్సర్ అన్నది పెద్ద జబ్బు, అట్లే అంత క్యాన్సర్ ఉండే అంత బాగానే క్యాన్సర్ వచ్చేంత వరకు. అట్లే భక్తి మార్గంలో కూడా మనము చెకప్ చేయించుకోవాలి. ఎక్కడున్నా ఎవరి దగ్గర చెకప్, శిక్షా గురు దగ్గర చెకప్ చేయించుకోవాలి. ఖచ్చితంగా పోవాలి. కాలు చేతులు నడిచిన రోజులు పోవాలి. భగవంతుడు తెలుసు నువ్వు పోగలవా పోలేవా. ఆ పెళ్లికి పోయినావు, మళ్ళా అక్కడ పోయినావు, ఈ పేరెంటానికి పోయినావు, ఆ గృహప్రవేశానికి పోయినావు, సత్సంగాన్ని రాగానే ప్రభుజీ ఎందుకు రోజుకి వాళ్ళు వస్తున్నాం కదా, ఆన్లైన్ నడుస్తున్నా. చాలా తప్పు. ఎవరిని మోసం చేస్తున్నావు? భగవంతుడు మోసం చేయగలవా? గురువు వచ్చిండు, రేపు గురుదేవ దీక్ష తీసుకుంటున్నా, గురువు ఈ దేశానికి వచ్చిండు, మీ రాష్ట్రానికి వచ్చిండు, అన్ను వదులుకొని పోవాలి. గురు దర్శనం చేసుకోవాలి. ఆయన కాళ్ళ మీద పడాలి. అయినా నాకు భక్తి, నాకు ఇంకా రాలే భక్తి నాకు ప్రేమ రావట్లేదు భగవంతుడి పట్ల, విరక్తి కలుగుతున్నది ప్రపంచం పట్ల. భగవంతుడు అంతటా ఉన్నట్టు అనిపిస్తున్నది అప్పుడప్పుడు, కానీ భక్తి రావట్లేదు నాకు అని అడుక్కుంటూ రోజు కళ్ళు మూసి చచ్చిపోవాలి. అది ఆధ్యాత్మిక మార్గం. అయితే జ్ఞాన మార్గం, కర్మ మార్గం, ధ్యాన మార్గం, భక్తి మార్గం, 4 మార్గాలు ఉన్నాయి కదా. సుబ్బారావు చెప్పుంటాడు 4 మార్గాలు. కర్మ మార్గం మంచిదే, కానీ భక్తి లేని కర్మ మార్గం వ్యర్థం, ఏ కార్యమైనా వ్యర్థం. జ్ఞాన మార్గం కూడా మంచిదే, కానీ భక్తి నేర్పించని జ్ఞానం వ్యర్థం. అవునా? ధ్యాన మార్గం కూడా మంచిదే, కానీ ధ్యానంలో విష్ణు పాదం లేని ధ్యానం వ్యర్థం. అన్నిట్లో కావాల్సిన భక్తి. పెద్ద బ్రహ్మ అట్లాంటి వాడే, అంత గొప్ప జ్ఞానయుండే స్వయంగా కృష్ణుడు నాభంలో నుంచి, ఒక కమలంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఎట్లొచ్చినా, అసలు ఎక్కడున్నా తెలుసుకుందామని ఇటు అటు తిరిగినట్ట. అర్థం కాక అదే కొమ్మలో పడి పోయినట్ట. కొన్ని వేల సంవత్సరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, కొమ్మ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎట్లా వచ్చినాయి నీ కమలంలో పడికి, ఇటు తిరిగిన తర్వాత లాస్ట్ కాదు, కృష్ణ భగవంతుడా నువ్వు ఎవరో నాకు తెలియదు, కానీ నీకు నేను సమర్పించుకుంటేనే, భక్తి కోరుకుంటేనే నాకు నువ్వేంటో అర్థమవుతుంది. అప్పుడు కూర్చొని అడిగిందంట, నాకు ఒక మార్గం చూపి అనగానే సప్పుడు వచ్చింది, తప్ప అని సప్పుడు వచ్చింది. భాగవతంలో ఉంది తప్ప అంటే తపస్సు నేను చెప్తున్నా అంటే ఏంటి, గురు చెప్పిన మాట విన్నాడు. ఇక్కడ ఈ విషయంలో గురు నారాయణుడే డైరెక్ట్ చెప్పిండు తపస్సు. అప్పుడు తపస్సు చేస్తే తన హృదయంలో కనబడ్డాడు కృష్ణుడు. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత హృదయంలో కనబడి మార్గం చూపెట్టిండు, మొత్తం జ్ఞానం ఇచ్చిండు, 4 వేదాలు ఇచ్చిండు. ఇక నీ కార్యం స్టార్ట్ చేయనైనా, ఇది నీ సేవ అని చెప్పి. మనం ఉన్నది బ్రహ్మ మధ్వ కౌడి సాంప్రదాయం. సో గురువు అన్నది చాలా ఇంపార్టెంట్. జ్ఞాన మార్గం మనం ఎటు తీసుకుపోదు. బ్రహ్మ లాంటి జ్ఞానే వదిలేసుకున్నాడు, ఏ వేస్ట్ జ్ఞానం అనవసరంగా, ఎక్కడిని ఎటుపోతున్నాను, నేను సరెండర్ కావాల్సిందే. అవునా? సో ఇప్పుడు విషయానికి వస్తున్నా, ఎందుకు నన్ను ఇక్కడ పిలిచారు, ఏ విషయం ఏంటి, ఇప్పుడు మీ అర్థమే ఉంటుంది. ఏంటంటే మీరందరూ గత 3 సంవత్సరాల నుంచి, దాదాపు 4 సంవత్సరాల నుంచి భాగవతం చదువుతున్నారు. చాలా మంచి విషయం. మీ గురించి ఎంతో మంది చెప్తారండి, మీకు తెలియదు. ఎక్కడెక్కడ పోయినా నేను చెప్తానండి, ఇట్లా నడుస్తున్నదండి, 30-40 మంది కలిసి భాగవతం చదువుతున్నారండి అని చాలా మంది చెప్తారు. కానీ మీకు జ్ఞానం వస్తున్నది, జ్ఞానంతో పాటు అనుభవం కూడా వస్తున్నది, కానీ భక్తి రావాలంటే గురువు రావాలి, కంపల్సరీ గురువు రావాలి. మీరు గురువుని చూస్ చేసుకోవాలి. సుబ్బారావు ప్రభు మీకు హెల్ప్ చేస్తాడు. ఆయన మీకు మంచి ఎవరెవరు ఉన్నారు ఏంటి
అంటే సులభంగా వచ్చే గురువు అనే ఆలోచన పెట్టుకోవద్దు. ఓ ఈ గురువు ఈజీ వస్తాడా ఈ గురువు అన్న ఆలోచనే తప్పు. సులభంగా వస్తాడు, ఈజీగా దొరుకుతాడు, కొన్ని రోజులనే ఇస్తాడు దీక్ష, అర్జెంట్ దొరుకుతాడు. ఇవన్నీ ఏంటంటే భౌతికంగా ఆలోచించే ఆలోచన. ఎట్లయితే మన ఇంటి కిరాయి ఇల్లు కిరాయికి తినడానికి పోయినప్పుడు ఏమంటాం, ఓ దగ్గర ఉన్నదా, చీప్లో వస్తున్నదా, ఎంత అడ్వాన్స్ ఇవ్వాలన్నట్టు గురువు విషయంలో అట్లా ఆలోచించదు. అవును కోరుకోవాలి, తొందరగా దీక్ష కావాలని కోరుకోవాలి. ఎందుకంటే టైం ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా మనం చనిపోవచ్చు. చనిపోయే ముందు ఎటువంటి జబ్బు రావచ్చు చెప్పలేం కదా. ఇవాళ ఇప్పుడు 4 చేతులు, కళ్ళు, కాళ్ళు అని పనిచేస్తున్నాయంటే మరి ఈ టైంలో దీక్ష చేసుకోవడం మంచిది కదా. అవునా? రేపు ఏదైనా పని చేయకపోతే సో ప్రతిదాన్ని గ్రాంటెడ్ తీసుకోకుండా సీరియస్నెస్ తో మనం త్వరగా గురువుని ఎన్నుకొని శిక్షా గురువు గైడ్ చేస్తాడు, తప్పేం లేదు. కొంతమంది ఏమో మీరే ఎన్నుకొని వచ్చి చెప్తారు. ఇస్కాన్ లో డిసేబుల్స్ కోర్స్ అని ఉంటుంది, చేయండి మీరు. అది ప్రభుజీ గైడెన్స్ ఇస్తారు, 3 రోజుల కోర్స్ ఉంటుంది, చాలా సింపుల్ గా అయిపోతుంది. ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో ఎవరు ఫెయిల్ కాలేదు. సో మీరు ఫెయిల్ అవుతారు అనుకోకండి, పాస్ అయిపోతారు, నో ప్రాబ్లం. కానీ ఏంటంటే ఏం చెప్తారు కోర్సులో ప్రముఖంగా 3-4 విషయాలు చెప్తారు. అంటే ప్రభుపాద్ ఎవరు, ఇస్కాన్ లో ఇంతమంది గురువులు ఉన్నా ప్రభుపాద్ ఎవరు, ఫౌండర్ ఆచార్య ప్రభుపాద్ తర్వాతనే అందరూ. అంటే కొన్ని విషయాలు చెప్తారు, అన్ని కాదు. ఇంకోటి ఏం చెప్తారు, మీ ఎవరు కూడా మిమ్మల్ని వచ్చి ఈ పలానా గురువు దగ్గర తీసుకొని చెప్పొద్దు, మీ గురువుని మీరే ఎన్నుకోవాలి. ఇంకోటి, మీకు ఎన్నుకుండే పరిస్థితి లేకపోతే మీ శిక్ష గురువుని అడగొచ్చు. ఏ గురువు మీరు ఎవరైనా సజెస్ట్ చేస్తారో అడగడం తప్పేం లేదు. ఆయన చెప్పింది వాటేయాలని ఏం లేదు. రైట్, గైడెన్స్ తీసుకోవడం తప్పేం లేదు. అండ్ ఏ గురువుని అయితే మీరు అనుకుంటారో ఆ గురువు దగ్గర సరే అడిగి మేము మీ దగ్గర దీక్ష తీసుకుంటాం అనుకుంటున్నాం అని వాగ్దానం చేసిన తర్వాత ఆయన ఓకే అంటే మళ్ళీ 3 సంవత్సరాలు కనీసం 3 సంవత్సరాలు కనీసం మనము దీక్ష కంటే ముందు మనం 4 నియమాలు పాటియాలి. ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ లేకుండా ప్రసాదం తీసుకోవటం, ఇంట్లో ఆల్టర్ మార్చటం. ఏది మన ఇంట్లో ఉంటది కదా పూజ గది పరిస్థితి ఏంది, మండే దేవుడు, ట్యూస్డే దేవుడు, వెడ్నెస్డే దేవుడు ఉన్నాడా, అయితే కృష్ణ పరమాత్ముడు ఉన్నాడా, దాని తర్వాత కింద పరంపర ఉందా, ఇంత మాత్రమే ఉండాలి. మిగతా వాళ్ళందరినీ నమస్కారం పెట్టి పడుకోబెట్టాలి. ఎందుకంటే టైం పోతున్న కొద్దీ 10 దిక్కుల దృష్టి పెడితే ఎటు పోతావు. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకహ కురునందన, ఒక దగ్గర దృష్టి ఉండాలి. చాలా చాలా ముఖ్యమైన విషయాలు ఇవన్నీ. అట్లా చేస్తే ఇతర దేవతలను అవమానించినట్టు కాదు, ఏం అవమానం లేదు. వాళ్ళు చాలా ఆనందపడతారు, అబ్బా పొద్దున మండే నన్ను, ట్యూస్డే నన్ను సాగొట్టడం బంద్ చేసిండు, ఇప్పుడన్నా చక్కగా వచ్చిండు, భగవంతుని దగ్గర పోయి దండం పెడుతున్నాడు, మా పని మేము చేసుకుంటా, మమ్మల్ని డిస్టర్బ్ చేయకంటాడు. గణపతి కూడా అంటాడు, అబ్బా నా పని నేను చేసుకొని ఊరికే పిలుస్తారు, ఇది ఈ కోరిక లేకపోతే ఉన్నాడు కదా కృష్ణుడు, ఇస్తాడు కదా కృష్ణుడు దగ్గర పోండి, అయిపోయాయి, అందరూ ఆనందపడతారు. అది చాలా ఇంపార్టెంట్. క్లారిటీతో మన ఇంట్లో ఆల్టర్ కూడా మారాలి. మనసు మారినప్పుడు ఆల్టర్ మారుతుంది. మనసులో అని పెట్టుకొని ఆల్టర్ ఎట్లా మారుతుంది? మన మనసే అది ఆల్టర్. వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ హార్ట్ ఈస్ దేర్ ఇన్ ద ఆల్టర్. అది మారాలి. అన్ని ఫంక్షన్లకు పోవాలి, అన్ని పేరెంట్లకు పోవాలి, అందరికి ఒడిపిఎం పోయాలి, అందరి దగ్గర ఒడిపిఎం తీసుకోవాలి, అందరి అన్ని కట్టాలు పెట్టాలి, గిట్టాలు పెట్టాలి అనుకుంటే అందరితో పాటు మళ్ళీ పుట్టాలి. అట్లాంటి ఉద్దేశం ఉంటే దీక్ష తీసుకోకండి, మీరు ఇంకా రెడీ కాదు. ఈ విషయం కూడా చాలా సూటిగా అర్థం చేసుకోవాలి. ఎట్లా అర్థమవుతుంది? వేరే భక్తులను చూడండి, వేరే భక్తుల జీవితం చూడండి, వాళ్ళు ఎట్లా ఉంటున్నారు, ఏ విషయాల్లో వాళ్ళు ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ప్రభుజీ ఇవన్నీ మరి వీళ్ళందరూ చెప్పండి. మీరు తిలకం పెట్టుకోవాలి, తిలకం లేని శరీరం శవంతో సమానం. తిలకం పెట్టుకోవాలి. వద్దండి నాకు ఈ డిజైన్ నచ్చలేదు, దీక్ష తీసుకోకండి, అవసరం లేదు అని ఎర్రది పెట్టుకుంటున్నా, పింక్ది పెట్టుకుంటున్నా, ఏది పెట్టుకున్నా విష్ణు పాదం ఉండాలి, తులసి మాత ముక్కు మీద ఉండాలి, లేకపోతే దీక్ష వేస్ట్. మేము ఫంక్షన్ పోయినప్పుడు తీసేస్తాం, ఫంక్షన్ వచ్చిన తర్వాత పెట్టుకుంటాం అంటే ఏంది? అది మోసం చేయడం, అవునా? ఇప్పుడు పెళ్ళైన ఆమె ఏం వేసుకుంటది కాళ్ళకు? మన మట్టెలు వేసుకుంటుందా? మట్టెలు అంటారు కదా. పెళ్లి పోయినప్పుడు మట్టెలు తీసేస్తా, మంగళసూత్రం తీసేస్తా అంటే అర్థం ఏంది? ఇతర పురుషుల మీద మోహం ఉన్నట్లు లెక్క, అంతే.
నేను ఇంకా పెళ్లి కాలేదని చూపెట్టుకోవడం లెక్క. అట్లే మనం ఎప్పుడైతే తిలకం లేకుండా, కంఠిమాల లేకుండా, సరి అయిన వస్త్రాలు లేకుండా మనం ఎప్పుడైతే ఏ ఫంక్షన్లకు పోతాం, ఆ ఫంక్షన్లో ఏం చెప్తున్నావు? ఇప్పుడు నేను భక్తుని కాదు, నేను ఏమైనా చేయొచ్చు. మార్చుకోవాలి. ఐసీయూలో పోయినప్పుడు బట్టలన్నీ కూడా కొడతారు. ఎవరైనా పోయినారు ఐసీయూలో? బట్టలన్నీ పోతాయి. దాని తర్వాత ఏమేస్తారు? గ్రీన్ కలర్ గౌన్ వేస్తారు. అప్పుడే ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఇది కూడా అంతే. భగవంతుడి దగ్గర పోవాలనుకున్నప్పుడు మనం మన ఇంటర్నల్, ఎక్స్టర్నల్, లోపట బయట 2 మార్పులు రావు. ప్రభుజీ లోపట లేని బయట చూపెడితే ఏంది, బయట చూపెడితే ఇవన్నీ సినిమా డైలాగులు వద్దు. సింపుల్ విషయం సూటిగా చెప్తున్నాను. లోపల మార్పు రావాలి, బయట మార్పు రావాలి. రాకపోయినా ఆ మార్పు తెచ్చుకోవాలి. మార్పు స్టార్ట్ చేసి అన్న మొదట్లో నచ్చకపోయారు, వేసుకోవడం స్టార్ట్ చేసినప్పుడు నచ్చుతున్నది. అంతే కదా. ఎందుకంటే దీక్ష అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంత జ్ఞానం తీసుకొని మనం ఇన్ని రోజులు ఉండి లాస్ట్ దీక్ష తీసుకోకుండా చనిపోయాం అనుకోండి, మళ్ళీ వస్తాం, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి కుటుంబంలో పుడతామో, ఏ దేశంలో పుడతామో, ఏ శరీరంలో పుడతామో, ఉంటాయో ఉండవు, అన్ని అవయవాలు ఉంటాయో ఉండవు, ఎందుకు ఈ తలకాయ నొప్పి? చక్కగా దీక్ష చేసుకుంటే అయిపోయా. నా ప్రభు ఇట్లే మంచిగా ఉంది. ఇది ఇంకో ఫిలాసఫీ. ప్రభు ఇట్లే మంచిగా ఉంది ప్రభు, ఏం భగవంతుడికి తెలియదా నేను ఏం చేస్తున్నాడు అంటే? అవసరమా అంటే దాని అర్థం ఏంది? భగవంతుడి కంటే నువ్వు గ్రేట్ అనుకుంటున్నావు నీ గురించి. భగవంతుడు క్లియర్ చెప్తున్నాడు 4వ చాప్టర్ పోదు, ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజరిషోవి సకాలిన మహత యోగ నష్టన పరాంతప. అయినా అర్జున, నేను జ్ఞానం ఇచ్చినా, పరంపరాలు ఇచ్చినా, కానీ జ్ఞానం నష్టమైంది కనుక మళ్ళీ వచ్చినా మళ్ళీ ఎప్పుడైనా ఎందుకు ఇంత పరంపర గురించి చెప్తున్నాడు? అవసరము, కనెక్షన్ అవసరము. భగవంతునితో కనెక్షన్ గురు ద్వారానే వస్తుంది. స్విచ్ బోర్డు పెట్టి స్విచ్ బోర్డు లేలు పెడితే ఏమవుతుంది? కరెంట్ దాకదు. కానీ స్విచ్ బోర్డు కరెంట్ కనెక్షన్ ఉన్నది అనుకోండి, జుమ్మని పడుతుంది కదా, అవునా? ఆ స్విచ్ బోర్డుకి కనెక్షన్ ఇచ్చేది గురువు. ఇప్పుడు మీరు మనందరం భాగవతం చదువుతున్నాం, 2వ సారి చదువుతున్నాం, చాలా మంచి విషయం. కానీ ఈ చదివిన దాని నుంచి మనకు హృదయంలో పరివర్తన ఇచ్చేది గురువు. ఇప్పుడు చదివినంత వ్యర్థమా? కాదు, ప్రయాసం. జీవితం మొత్తం ప్రయాసం. కానీ మనం చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గురించి మనం స్టార్ట్ చేయాలి ఆలోచించడం. ఏంటంటే, నేను చనిపోయే ముందు ఎట్లా నేను భగవంతుడి ఫ్యామిలీలో మెంబర్ కావాలి. భగవంతుడి ఫ్యామిలీ, క్లోజ్డ్ ఫ్యామిలీ మెంబర్. అంటే పరంపరలు ఎప్పుడైతే పోతాం, క్లోజ్డ్ ఫ్యామిలీ మెంబర్ టు గాడ్. అందరూ మమే వంశో జీవలోకే జీవభూత సనాతన, అందరు నా నుంచే వచ్చారంటున్నారు. మరి ప్రభుజీ వాళ్ళ ఫ్యామిలీ కదా? వాళ్ళు కూడా ఫ్యామిలీనే. ఇప్పుడు మీ ఫ్యామిలీ ఉంది, మీ ఫ్యామిలీలో క్లోజ్ మంది ఎంతమంది ఉన్నారు మీకు? ఎవరు క్లోజ్? కళ్ళు మూసుకొని చెప్తారు మీరు, మా పూనమతమ్మ, మా శ్రీధర బాబాయ్, మా ఇది బాబాయ్, వీళ్ళు నాకు క్లోజ్ అంట. అవునా? ఇమ్మీడియట్ గా అట్లే భగవంతుడు కూడా మన పేరు తన క్లోజ్ అనుకోవాలంటే పరంపరలు ఉండాలి. అదే అప్పుడు మనం క్లోజ్ అయితే మన ఇంట్లో తీసుకోవాలి. ఎవరో పాత ఎక్కడో తోక చుట్టరం బాబాయ్ ఇంటికి వస్తే మనం బెడ్రూమ్ లో తీసుకుపోతాం, ముందు రూమ్ లో కూర్చోబెట్టి మంచిలు ఇచ్చి మనం పెడతాం. ఓకే థ్యాంక్ యూ, పోయిరండి, ఎందుకు వచ్చిందని అడుగుతాం. భగవంతుడు అంతే, చుట్టమే ఉన్నది కానీ ప్రేమ లేదు. ఇప్పుడు ఏమవుతుంది? బయట విషయం బయటనే. అవుతుంది, తిరిగి పోవాలి, భగవంతుడు ప్రపంచానికి వెళ్ళాలి, ముక్తి పొందాలి. సాలోక్య ముక్తి, సారూప్య ముక్తి, సామీప్య ముక్తి అంటే భగవంతుడి దగ్గర ఉండాలి, భగవంతుడి దగ్గర సేవ చేయాలి. ఇలాంటి ముక్తులు కావాలనుకున్నప్పుడు మరి మన జీవితంలో మార్పు రావాలి. ఫస్ట్ గురువుని ఎన్నుకోవాలి. ఇక ఇక్కడి నుంచి చేసిన సేవ ఆ గురువుని దృష్టిలో పెట్టుకుంటూ రోజు ఆ గురువు కోసం ఒక ఎక్స్ట్రా మాల చేస్తూ ఆ గురువు గురించి ఏంటది ఇంకే విధంగా నేను సేవ చేయాలి, ఆ గురువు ఏమైనా ప్రాజెక్ట్ చేస్తున్నాడు అంటే ఆర్థికంగా నేను ఏమైనా సాయం చేయగలనా, నా సాయశక్తులా నేను ఏమైనా చేయగలనా? ఆస్తులన్నీ పిల్లలకి ఇచ్చిపోవటం కాదు, హృదయం ఇవ్వాలి, కొంచెం గురుకుడు ఇవ్వాలి. గురువు ఆస్తులు కోరుకోడు, కానీ తన సేవలో గృహస్థులం కనుక మనం చేయగలిగింది చేయాలి. ఆర్థికంగా చేయాలి,
వ్యవహారికంగా చేయాలి. మన సేవకు ఒక లిమిట్ లేదు. అన్ని రకాల సేవలు చేయొచ్చు. ఎన్నెన్నో రకాల సేవలు చేయొచ్చు. అది మన శిక్షా గురువు మీకు చెప్తాడు. ఇప్పుడు మీ అందరి శిక్షా గురువు మన సుబ్బారావు ప్రభు. ఆయన మీకు చెప్తాడు గురువుకి ఎట్లా సేవ చేయాలి. ఆయన చేస్తున్నాడు. ఆయన కోరుకున్న గురువు చాలా సేవ చేస్తున్నాడు. ఏ ఆపర్చునిటీ దొరికితే ఆపర్చునిటీ చేస్తున్నాడు. అట్లా ఉండాలి. అంటే ఎప్పుడు తిరుగుతూ ఉండాలి మైండ్ లో. ఆ గురువునే కాదు, ఆ గురువుకు సంబంధించిన వారి గాడ్ బ్రదర్స్ వాళ్ళందరూ కూడా సేవ చేయాలి. మొత్తం పరంపరకు సేవ చేయాలి. ఇంకేమైనా ఎటువంటి దృష్టి ఆలోచన పెట్టుకోవద్దు. హరే కృష్ణ. బాబోయ్ 40 నిమిషాలు మాట్లాడేశాం. మీరుగా చెప్పండి. మీ ప్రశ్నలు ఏమంటే చెప్పండి. 10 నిమిషాలు ముగిద్దాం. నేను తప్పు మాట్లాడితే క్షమించండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరికి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయేమో అందరు వీడియోలు ఆన్ చేయండి. దీక్షకు సంబంధించి, గురువుకి సంబంధించి. హరే కృష్ణ ప్రభు. నాది ఒక డౌట్ ప్రభు. ఆ, ఇప్పుడు దీక్ష తీసుకోవాలి అంటే మన భర్త అనుమతి ఉండాలి కదా ప్రభు? ఏంటమ్మా? దీక్ష మనం తీసుకోవాలంటే భర్త అనుమతి ఉండాలి కదా? భర్త అనుమతి ఉండాలి. ఎస్. మరి వారి అనుమతి ఎలా పొందాలంటారు? అంటే మనం ట్రై చేస్తున్నాము, ఇంకా కావట్లేదు అంటే కనుక భగవంతుడిని కోరుకోవటం అంటారా ప్రభు? 2 విషయాలమ్మా. ఒకటేమో మనం భగవంతుని గట్టిగా దండం పెట్టుకోవాలి. నాయన, నా భర్త మనసులో పరివర్తన తీసుకురా, నాకు కొంచెం సాయం చేయని. ఇంకోటి, ఆ భర్తకు నచ్చిన ఆ, కార్యాలు మనం చేయాలి. తనని ప్రేమతో మనం దగ్గర తీసుకోవాలి. అంటే అంటే ప్రేమతో తన సేవ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనసులో మార్పు వస్తుంది. అంటే ఇక్కడ ఒక చిన్న విషయం ప్రభు. మా ప్రభు అసలు ఈశ్వరుని వదలరు అసలు. ఎట్టి పరిస్థితిలో ఎంత చెప్పినా కూడా, అంటే వదలమని కాదు కానీ ఇక ఆయన అటే ఉంటారు, నేను ఇటే ఉంటాను ప్రభు. అలాగే జరుగుతుంది ప్రభు. ఈశ్వరుని వదలకపోవడం. ఈశ్వరుడు అంటే ఎవరు? అదే ఈశ్వరుడు కూడా శుద్ధ వైష్ణవుడే అని చెప్తారు కాబట్టి. మీరు అనేది మన శివుడి గురించే? అవును ప్రభు. పర్లేదు, మంచిదే కదా. అందుకనే మళ్ళీ 2 అటు మరి మీరు మిగతా భిన్న దేవతల్ని పూజించ అంటే కింద మార్చమంటున్నారు కదా అనేసి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటే ఇంట్లో ఉంటున్నారు, వారు శివలింగాన్ని కూడా పూజిస్తారు. లింగాన్ని మన పూజ గదిలో పెడితే తప్పేం లేదు. కానీ మీకు క్లారిటీ ఉందా? మీ క్లారిటీ ఏంటి? ఈ భౌతిక ప్రపంచానికి తల్లిదండ్రులు ఎవరు? శివుడు, శివుడు పార్వతి. అవునా? ఆధ్యాత్మిక ప్రపంచానికి తల్లిదండ్రులు ఎవరు? నారాయణుడు, లక్ష్మీదేవి. ఆధ్యాత్మిక ప్రపంచంలో మధ్యలో ఉన్న అతి సుందరమైన ప్లానెట్ ఏది? గోలోక వృందావనం. అక్కడ ఎవరు? రాధాకృష్ణుడు. అవునా? సో మీరు శివుడు పూజ చేయటంలో తప్పేం లేదు, గణపతి పూజ చేయటం తప్పేం లేదు, అయినా కూడా ఆ పూజ చేయడం తప్పేం లేదు. ఎవరి మార్గాలు వాళ్ళు కలిసి నడపచ్చు. అండ్ నిజం చెప్పాలంటే పర్ఫెక్ట్ శివభక్తులు అయితే మీరు ఖచ్చితంగా కృష్ణ భక్తులు కూడా అవుతారు. కాంపిటీషన్ ఏం లేదమ్మా ఇక్కడ. అండ్ ఇన్ఫాక్ట్ మీరు మంచిగా ఆయన శివ పూజ చేయడానికి మీరు అన్ని ప్రబంధాలు చేయండి. అంటే చేస్తున్నాను ప్రభు. 30 years నుంచి నేను ఇస్కాన్ ఫాలో అయ్యే ప్రభు. కాకపోతే దీక్ష మాత్రం దానికి ఇంకా ప్రభు అనుమతి కోసమే వెయిట్ చేస్తాను. చెప్పొచ్చు మీరు వారు చెప్పండి. ఇగో నేను ఈ జీవితం అంతా నీకు సేవ చేశాను. మీరు పూజ చేసి ఆ భగవంతుడు నేను సేవ చేశాను. మీ అనుమతితో నా ఇష్ట మార్గంలో నేను ముందుకెళ్దాం అనుకుంటున్నాను. దయచేసి నన్ను వెళ్ళనియండి. నేను రాజమండ్రిలో ఉంటాను ప్రభు. సత్యగోపీనాథ్ దాస్ గారు మా గురువు గారు ప్రభు. ఆయనతో కూడా చాలా యాక్సెసిబుల్ గా ఉంటాము. ప్రభు కూడా వస్తుంటారు, మా ఇంటికి వస్తారు, పూజ చేస్తుంటారు, భజనలు పెడతాము, అంతా చేస్తాం. కానీ ఇది మాత్రం ముందుకు జరగట్లేదు ప్రభు. సత్యగోపీనాథ్ ప్రభు లాంటి సీనియర్ డివోటీ మీ జీవితంలో ఆల్రెడీ ఉన్నాడంటే సగం పని ఆల్రెడీ జరిగింది. ప్రభుజీ బాగా డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది ప్రభు. రెగ్యులర్ గా కలుస్తాం ప్రభుజీని. ఆయన మన ఇంటికి రావటం, మనము ప్రభుజీకి వెళ్ళటం, మా బాబు అది కూడా సర్వీస్ చేయటం అట్లా ఉన్నది. చార్టెడ్ అకౌంటెంట్స్ అండి ఇద్దరు. మొన్న ప్రభుజీకి ఏదో కావాలంటే కూడా వెళ్ళి సర్వీస్ చేసి వచ్చారు. కాకపోతే ఇంకా ఇది మాత్రం ముందుకి అవ్వటం లేదు అని. అవుతుంది. ఇప్పుడు మీకు ఇంకా అంటే ఇవాళ లెక్చర్ అయిన తర్వాత కొంచెం క్లారిటీ వచ్చిందా? ఇంత ఇంపార్టెంట్ గురువు దగ్గర దీక్ష తీసుకోవటం అది వచ్చింది ప్రభు. సో ఈ క్లారిటీతో మీరు ఇంకా ఫోకస్ గా ముందుకెళ్ళండి. నెక్స్ట్ టైం పోయినప్పుడు
నాకు ఆ డాక్టర్ తెలుసు అని చెప్పడం వేరు, డాక్టర్ చెప్పిన మెడిసిన్ తీసుకోవడం వేరు. అట్లే సత్యగోపినాథ్ ప్రభు తెలుసు అని చెప్పడం వేరు, ఆయన చెప్పి విని పాటేయడం వేరు. ప్రభుజీ సో ఇద్దరికి చెప్తారండి. ప్రభుజీ ఆయన ప్రభు ఏం చెప్తే అది వినాలి మాతాజీ అని కూడా చెప్తారు. అదే 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 కదా మాతాజీ. ఇప్పుడు వారు తప్పు మార్గాలు లేరు మీరు ప్రభు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత కృష్ణ భక్తులు అయినా సరే హనుమంతుని వెళ్ళి నీ ఆరాధ్య దేవుడు అంటే కృష్ణుడు అన్నాడు, రాముడే అంటాడు. వాళ్ళు ప్రభు కూడా సర్వీస్ చేస్తుంటారు. ప్రభు గుడికి వస్తారు, సర్వీస్ చేస్తారు, అన్ని చేస్తారు. ఒక్కటి మాత్రం అయ్యో తప్పేం లేదు. మీరు అసలు అట్లా ఆయన మారాలని కోరుకోవడం కూడా తప్పలేదు. ఎవరు కూడా అట్లా కోరుకోదు. ఎందుకంటే కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో, ఎవరికి దేని మీద నమ్మకం ఉన్నదో ఆ నమ్మకాన్ని పెంచి ఆ నమ్మకం ద్వారానే నేను పైకి తీసుకెళ్తాను. అవునా? సో మీరు ఆ విషయంలో మాత్రం డౌటే పెట్టుకోకండి. ఇన్ఫాక్ట్ మీరు వైష్ణవులు, ఆయన శివభక్తులు అంటే కూడా వైష్ణవులు అంటే. సో అట్లాంటప్పుడు వారి మార్గంలో వారిని ముందుకు పోవడానికి మీరు ప్రోత్సహించండి, సహాయపడండి. అదే విధంగా మీ మార్గంలో ముందుకు వెళ్ళడానికి ఆయన ప్రోత్సహిస్తాడు, సహాయపడండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామ్ ప్రభుజీ. భారతి మాతాజీ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, దండాత్ ప్రణామ్ మాతాజీ. దండాత్ ప్రణామ్ ప్రభుజీ. ఎక్కడ ఉన్నారు మీరు? ఇక్కడే ఉన్నారు ప్రభు. అది ఆవిడ ఐప్యాడ్ కెమెరా పనిచేయట్లేదు ప్రభు ఇవాళ, ఎందుకు? ఓ అవునా అవునా, ఓకే ఓకే, నాకు అది కనబడలేదు. చెప్పండి భారతి మాత, చెప్పండి. నమస్తే ప్రభు. ప్రభుజీ మీరు మరి దీక్ష తీసుకుంటే పూజ రూమ్ లో మొత్తం అన్ని పడుకోబెట్టేసేయమంటున్నారు విగ్రహాలు. మేము చిన్నప్పటి నుంచి చేసే విగ్రహాలు, మరి నేను చిన్నప్పటి నుంచి శివుడు భక్తురాలనే ప్రభుజీ. ఈ 4 ఏళ్ల నుంచి ఇలా కృష్ణ భక్తురాలుగా మారాను. అది కూడా నేను వదిలిపెట్టాల. శివుడి పూజ కూడా నేను డైలీ చేసుకుంటా ఈ పూజతో పాటు. మరి ఇప్పుడు అవన్నీ తీసేయమంటున్నారు, ఒకేసారి మేము తీసేయగలుగుతామా? అసలు చేతులతో ఎట్లా పనులు చేయగలుగుతాం మేము? 2 విషయాలు మాతాజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేయమనట్లేదు, అర్థం చేసుకోమంటున్నాం. అర్థం చేసుకుంటే ఆటోమేటిక్ మీరే తీసి పక్క పెట్టేస్తారు. ఏంటి, శివుడు విష్ణు వేరే అనుకుంటే తీయడం కష్టం అనిపిస్తుంది, కానీ శివుడు విష్ణు ఒకటే. శివుడు అనుకున్నప్పుడు ఎందుకు మనము ఈ మార్గంలో ఎప్పుడైనా సరే మనం ఒక్క దారిలో వెళ్ళాలి, ఎక్కువ డైవర్షన్స్ ఉంటుంది. ఎందుకంటే మన భయం వచ్చినప్పుడు, ఎప్పుడైతే ఒకలాంటి మన జీవితంలో కొన్ని సంఘటనల ద్వారా భయం వస్తుంది కదా, అప్పుడు ఎవరిని ఆశ్రయిస్తున్నామో అన్న క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ లేకపోతే ఏమైందంటే ఆ 4 విగ్రహాలు కనబడాయి అనుకోండి, ఆ 4గురిని మనం ఆ విధంగా చూస్తాము, వాళ్ళకు డౌట్ వస్తుంది, ఎవరిని గుర్తున్నాం, ఎవరి దగ్గరకు వస్తున్నాం అంటే ఏది వర్కౌట్ అవుతుంది అన్న ఆలోచనకి వెళ్ళి బిజినెస్ అయిపోతుంది అది. గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు తన ప్రార్థనలో అడిగాడు, గౌరంగ దర్శనం చాలా చక్కగా చెప్తారు ఆ వరుస. అందరికి నాయకుడు, అన్నింట్లో అన్ని దేవుళ్లకు దేవుడు, అందరినీ కాపాడేవాడు, ఆ వ్యక్తి వచ్చి నన్ను కాపాడంటాడు. ఇంకో 2-3 విషయాలు ఉంటాయండి. అతన్ని చూసి శివుడు ముందుకు వస్తాడు, ఒక్క నిమిషం అవుతాడు, నన్ను పిలవట్టే కదా, తన పిలిచిన వ్యక్తి క్వాలిటీస్ అంటే చెప్తాడు, నాకైతే క్వాలిటీస్ లేవు. ఇంద్రుడు వస్తాడు, ఆగిపోతాడు, అందరూ వస్తారు. కానీ లాస్ట్ కి నారాయణుడే ఆ వ్యక్తి అని అర్థమైనప్పుడు అందరు దేవతలు అయిపోతే నారాయణుడు పోయి కాపాడు. అయితే ఇంకొకటి ఏంటంటే ప్రభుజీ, మన ప్రభుజీ చెప్పిన దగ్గర నుంచి మా ప్రభుజీని అడుగుతూ ఉన్నా, మరి నాన్ వెజ్ వండకూడదు అంటున్నారు ఇంట్లో, మీరు మానేయాలి, మానేస్తారా అని అడిగితే ఆ ప్రభుజీ ఇష్టపడలేదు. ప్రభుజీ నువ్వు ముందు భర్త పూజ, భర్తను మెప్పించడం నేర్చుకో, నన్ను మానేయమని ఇవన్నీ చేయటం అనేది కుదరదు. చాలా గొడవ జరిగింది. స్పెసిఫిక్ గా ఈ ప్రాబ్లం ఎందుకు వస్తున్నదంటే, భార్య భర్తలు కలిసి ఈ మార్గానికి ఎప్పుడైతే రారో అప్పుడు ఈ ప్రాబ్లం. అదే ప్రభుజీ. అది అన్ఫార్చునేట్ చెప్పాలంటే, దరిద్ర పాలిటిక్స్, రియల్ ఎస్టేట్ వల్ల సగం మంది మొగోళ్ళకు తెలివి లేకుండా అయిపోయింది. ఎంతసేపు ఆ సోది వల్లనే ఉంటారు, భక్తి మార్గం నమ్మంటే రారు. వస్తుందిలేండి, వాళ్ళు వచ్చే టైంలో వాళ్ళకి వస్తారు. కానీ మీరు చేయవలసింది ఏంటంటే, అదే ఈ విషయంలో సూటి సమాధానం ఏం చెప్తున్నంటే, ఆయన కోసం మీరు వండి పెట్టండి, తప్పేం లేదు. మీరు ఒక భార్య ధర్మం మీరు ఏది చేయాలనో, మీరు ఏదో భార్య ధర్మం చేయాలనో భార్య ధర్మం మీరు చేయండి. కానీ మీ మనసులో మాత్రం ఎప్పటికీ ఒకటే ప్రార్థన ఉండాలి, దట్ కృష్ణ ఏదో విధంగా తనని సదుమార్గానికి తీసుకొచ్చినట్టు చూడు, భార్య ధర్మం చేయడానికి కార్యం చేస్తున్నాడు, నాకు ఎటువంటి ఇష్టం ఈ కార్యం చేయటం లేదు. సేవలో ఇష్టం ఉన్నది, కానీ ఈ సేవ పద్ధతిలో నాకు ఇష్టం లేదు, కానీ ఈ పద్ధతి కూడా నేను తనకు సేవ చేయడం కోసం చేస్తున్నాను అనుకొని ముందుకెళ్ళండి. హరే కృష్ణ ప్రభు. ఒకటే అడుగుతున్నా కృష్ణ పరమాత్మని కూడా ప్రభుజీ, గోటితో నువ్వు గోవర్ధన గిరిని ఎత్తావు కదా,
ఈ సమస్యను కూడా అలా గోటితో తీసేయకూడదా, మాలో ఉన్న దుర్గుణాలన్నీ అలా తీసేయకూడదా అని ఒకటే కోరుకుంటారు ఆయన. మరి ఆయన ఇష్టం ప్రభుజీ. మన బాధ్యత మనం తీర్చుకోవాలి. భర్త ఆ, అయినా భార్యనే కానివ్వండి, భర్త. మీరు భర్త గురించి చెప్తున్నారు, ఎంతో మంది భర్తలు వచ్చి భార్యల గురించి చెప్తారు నాకు. ఉన్నది, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానికి నేను సత్సంగానికి వచ్చినప్పుడు ఎప్పుడు ఇద్దరిని కలిసి రమ్మని చెప్తాను. అమ్మా మీరు కలిసి రండి, ఎందుకంటే కొంచెం ముందుకు పోయిన తర్వాత మీ కష్టం నేను చూడలేను. ఒకరి తెలివి వచ్చి ఒకరి తెలివి లేక, ఒకరి తెలివి ఎక్కువ ఒకరి తెలివి తక్కువ, ఇవన్నీ అన్ని కష్టాలు కలిసి ఏ మార్గాల్లో ముందుకు వెళ్తే, ప్రేమ ఆప్యాయతతో ఒకరొకరు కలిసి ముందుకు వెళ్తే ఈ సమస్యలు తక్కువ ఉంటాయి. కానీ కొన్ని విషయాలు కుదరనప్పుడు ఏం చేయాలంటే, చైతన్య మహాప్రభు రూప గోస్వామికి లెటర్లు రాసిండు. ఎట్లా రాసిండంటే, ఒక స్త్రీకి ఇతర పురుషుడి మీద ఎప్పుడైతే కోరిక కలుగుతుందో తన భర్తను ఎట్లా సేవ చేస్తుంది అంటే, ఆ కోరిక ఉన్నదో లేదో తెలియకుంటుండేలాగా సేవ చేస్తుంది. ఇతర పురుషుడి మీద ఎప్పుడైతే ఒక స్త్రీకి కోరిక కలిగింది, భర్త ఉన్నాడు కానీ ఇంకో పురుషుడి మీద కోరిక కలిగింది, అమ్మో ఈ విషయం నా భర్త తెలిసేట్లా నన్ను చంపేస్తాడు అనేసి భర్తకు మామూలు సేవ కంటే ఇంకా మంచి సేవ చేస్తున్నాడు. ఎందుకు డౌట్ రాకుండా, ఇది ఒక శాస్త్రంలో ఒక విద్య చెప్తున్నాడు. ఇలా పట్టించడానికి కాదు. నేను అనేది ఏంటంటే, ఆ ఇతర పురుషుడు భగవంతుడు, అవునా? నా ఆరాధ్య భగవంతుడి మీద నాకు ఎంత ప్రేమ ఉన్నదంటే, నా భర్తకి ఇష్టం లేదని తెలిసిన తర్వాత భర్తను ఎంత మంచిగా చూసుకుంటానంటే, భర్త నేను ఇక ఆ ఆనందంలో నేను ఏం చేసుకున్నా నన్ను అలవ్ చేస్తాడు అన్న ఆలోచనతో మనం ముందుకెళ్ళాలి. భర్త అయినా భార్య అయినా, రెండు విషయాల్లో కూడా అంతే. మరి కష్టమేను. అయితే ఈ కష్టం మరి కృష్ణుడు కావాలని ఇస్తున్నాడా మీకు? మరి పర్ఫెక్ట్లీ కావాలని ఇస్తున్నాడు, ఆయనే ప్లాన్ చేసి. ఎట్లా ప్రభుజీ? మీలోన భక్తి పెంచటం కోసం ఇలా ప్లాన్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు కృష్ణ మార్గాలు ఉన్నారు. వాళ్ళ చాంటింగ్ ఎప్పుడైతున్నారా అంటే సాయంత్రం 6ంటికి అవుతున్నారు. ఎప్పుడేం చేసుకోవచ్చులే. కానీ భర్త చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు, ఆయనకి ఇష్టం లేదు నేను చాంటింగ్ చేయటం అన్నప్పుడు మీరు ఎప్పుడు లేచి చాంటింగ్ చేస్తారు? బ్రహ్మ ముహూర్తంలో లేచి 5 చాంటింగ్ అయిపోతారు, అవునా కదా? మరి ఇప్పుడు ఎవరు ఎక్కువ ప్రోగ్రెస్ అవుతున్నారు, మీరా వేరే వాళ్ళ? అవునా? సో కష్టాల్లో కూడా ఆ కష్టం కూడా భగవంతుడు మనకి ఇస్తున్నాడు. మనం ఏదో కష్టపెట్టాలని కాదు, మనలో నుంచి ఆ భక్తిని గట్టిగా త్వరగా లాగడానికి ఆ పరిస్థితి తీసుకొస్తున్నాడు. అదే ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. నాకు ఇదొక్కటే డౌట్ ప్రభుజీ. నాకు 5 years అప్పటి నుంచి నేను శివారాధన చేస్తూనే ఉంటాను ప్రభుజీ. అయితే ఇప్పుడు సడన్ గా ఒకసారి అది వదిలేయాలి అంటే నేను మళ్ళీ చెప్తున్నా, మీరు శివ ఆరాధన చేయండి, నేను చెబుతాను అనట్లేదు. కానీ శివుడికి కృష్ణుడికి ఏంటి సంబంధం అన్న తెలుసుకొని చేయండి. ఓకే ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ. ఓకే, హరే కృష్ణ. 9 అయిపోయింది. ఇంకా వేరే ప్రశ్నలకు కూడా జవాబులు ఉంటాయి, కావాలంటే ఇంకోసారి మనం కలుసుకోవచ్చు. కానీ సుబ్బారావు ప్రభు కూడా మీకు హెల్ప్ చేస్తారు ఈ విషయంలో. నా ఒకటే కోరిక ఏంటంటే, ఇంత మంచి భావంతో మీరు అందరు చదువుతున్నారు. మీ ఈ ప్రయాసాన్ని, మీ జీవితాన్ని సంపూర్ణం చేసుకోండి. సంపూర్ణత ఎప్పుడు వస్తుంది అంటే, గురు ఆశ్రయం తీసుకున్నప్పుడు వస్తుంది. త్వరగా ఆ విషయంలో ఆలోచించుకోవాలి. సుబ్బారావు ప్రభు. థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్ యూ అమ్మా. అందరికి క్వశ్చన్ చాలా మటుకు క్లారిటీ రావాలి, నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. బట్ ఇవాళ ప్రభు ఇచ్చిన క్లారిటీతో చాలా మటుకు మీ క్వశ్చన్స్ అన్ని క్లియర్ అయ్యి ఉండాలి, రైట్? ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్రభు చెప్పినట్టు మళ్ళీ వస్తా అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. హరే కృష్ణ. లేనా ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ, హరే కృష్ణ. దండవత్ ప్రణామం అందరికీను. నేను కూడా నా భక్తి మార్గంలో నా గురుకి, నేను ఎన్నుకున్న గురుకి, ఇతర అందరు పరంపరలను గురులందరూ కూడా సేవ చేసే అర్హత, సేవ చేసే బుద్ధి, సేవ చేసే ఆలోచన నాకు ఎప్పటికీ వదలొద్దని, నేను ఈ విధంగా సేవ చేస్తూ ఉండాలని మీ అందరి ఆశీర్వాదం కోరుకుంటున్నాను. హరే కృష్ణ. ధన్యవాదపూర్వకంగా హరే కృష్ణ హరి బోల్ చెప్పామా ప్రభుకి. అందరూ నిత్యానంద త్రయోదశి సెలబ్రేట్ చేయండి, నా కోరిక అది. ఎందుకంటే నిత్యానంద మన ఆది గురు, బలరాముడు మన ఆది గురు. తన గురించి తెలుసుకోండి, తన గురించి లెక్చర్లు వినండి. ఇప్పుడు ఈ ఆదివారం, సోమవారం 2 రోజులు కూడా నిత్యానంద ప్రభు గురించే నేను మాట్లాడబోతున్నాను. నేను ఎట్లా మాట్లాడబోతున్నాను, నా గురు దగ్గర నేను మాట్లాడు, అవునా? సో మీరందరూ కూడా వినాలి, తెలుసుకోవాలి.
గురువు అంటే ఏంటో తెలుసుకొని ఆ గురు మార్గంలో ముందుకెళ్ళాలి. హరే కృష్ణ. థ్యాంక్ యూ చదవండి. ప్రభు. 3 సార్లు హరే ప్రభుకి హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి 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 బోల్. బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ. ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభు మాతాజీ. హరే థ్యాంక్ యూ ప్రభుజీ. అమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. క్లారిఫికేషన్ అయిందా అమ్మా క్వశ్చన్స్ కి? చాలా మటుకు చాలా సమాధానం. చాలా డౌట్స్ తీరాయి ప్రభుజీ. ఓకే. మమ్మల్ని పరీక్షిస్తున్నాడు దేవుడు అనేది బాగా అర్థమవుతుంది. బాగా అర్థమైందా? ఇది కూడా అర్థం ప్రభు. ఇంట్లో ఒప్పుకోకపోతే నిజమే మూడింటికి ప్రభు. వెళ్ళి చాటింగ్ చేసుకుంటా. అమ్మా విజయ మాతాజీ. నిజమే ప్రభుజీ. వాళ్ళు కొద్దిగా మనకి ఇదిగా ఉంటే దేవుడు కొద్దిగా ఎక్కువ కనెక్ట్ అవుతాం ప్రభుజీ. అవునా? గుడ్. అది ఎప్పుడు మనకి మనల్ని బాగా చేసుకొని ఇవ్వాలి, మనల్ని బాగా చూసుకొని ఇవ్వాలి, మనల్ని బాగా పూజ చేయనివ్వాలి, గుడికి తీసుకెళ్ళాలి అని ఎక్కువగానే దేవుడికి చెప్పుకోవడం అవుతుంది ప్రభుజీ. వెరీ గుడ్. ఇంకా రేపు ఏకాదశి అమ్మ బలమణి మాతాజీ అంత ఓకేనా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, దండాత్ ప్రణాం ప్రభుజీ. ప్రభుజీ, నాకు ఒకటే డౌట్ వచ్చింది. గురువు గారిని మనం ఎన్నుకోవాలి అని అన్నారు. మనం అంటే ఆ చాలా మంది గురువులు వింటున్నాం కదా. దీంట్లో గురువుని ఎన్నుకోవడం అంటే మళ్ళీ తెలుగులో చెప్పేవాడిని ఎన్నుకోవాలి, లేకపోతే మనం ఇంగ్లీష్ అయినా ఓకే అనుకుంటే పర్వాలేదంట? నేను ఓకే అంటే ఓకే అనుకుంటే పర్వాలేదమ్మా. అది మన కంఫర్ట్. మీకు మొన్న మనకు మహారాజుని పరిచయించిన మహారాజుతో క్లాస్ తీసుకోవడం ఎందుకంటే ఆయన మనకి తెలుగులో మహారాజులుగా ఉన్న మనల్ని దీక్షా గురువులుగా ఉన్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆయన ఇక్కడే ఉన్నారు ప్రస్తుతానికి నిజం చెప్పాలంటే. అందుకు మనకి ఆయన్ని మీ అందరికీ మీ అందరినీ ఆయన పరిచయం చేయడం జరిగింది ఆ రోజు బేసికల్. అది ఇంకో ప్రభుజీ ఎవరిదో వీడియో దీంట్లో వచ్చింది ప్రభుజీ. అంటే ఇంకో మహారాజు ఉన్నారమ్మా, ఇంకో దీక్షా గురువు. ఇంకో మహారాజు ఉన్నారు, కొంచెం పక్కన ఉన్నారు ఒక మహారాజు. ఆయన నెల్లూరు ఆయన తెలుగు అంటే ఈయన తెలుగు కొంచెం ఈయన వినాల్సి వస్తుంది. అదే రామ్ గోవింద్ మహారాజ్ బెటర్ గా అనిపించింది. పొద్దున కాసేపే చూస్తాను వీడియో. నేను అది చూస్తాను ప్రభుజీ. అది చూస్తే మీకు ఎవరి కంఫర్టబుల్ అనుకుంటే వాళ్ళ దగ్గరికి ప్రొసీజర్ ఆ పద్ధతి కనుక్కోవాల్సిన బాధ్యత నాది. ఓకే, వాళ్ళని కనెక్ట్ చేయాల్సిన బాధ్యత నాది. ఇప్పుడు ఎవరు అనుకున్నా సరే ముందు ఐడిసి కోర్స్ అయితే చేయాలి. సో నేను అసలు సత్యలక్ష్మి మాతాజీతో కూడా మాట్లాడదాం అనుకున్నాను. ఆ వీడియోస్ ఒకసారి మన గ్రూప్ వాళ్ళు చూస్తే మనం అందరం కనెక్ట్ అవ్వచ్చు. కోర్స్ ఏం చేయాలి ప్రభుజీ? కోర్స్ అన్నారు. అది ఒక 1 day ఎగ్జామ్ కోర్స్ ఉంటుందమ్మా. ఆ రోజు ఒక ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి. ట్రైనింగ్ అటెండ్ అయిన తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ క్లోజ్ చేసుకోవాలి. అది తెలుగులోనే చేయిస్తాను నేను. మనకు తెలుగు కాబట్టి. ఇంగ్లీష్ లో అయితే రెగ్యులర్ గా అవుతూ ఉంటాయి, తెలుగులో అయితే ప్రత్యేకంగా పెట్టించాలి. ఇక్కడ టెంపుల్ అయిపోయింది రేపు. అవునా, మీరు చేస్తారమ్మా ఐడిసి కోర్సు? ఓకే, వెరీ గుడ్. ఐడిసి కోర్స్ ఎక్కడ చేసినా పర్లేదు. ఆ తర్వాత అప్లికేషన్ మనం దీక్షకి అప్లికేషన్ పెట్టుకోవాలి. ఐడిసి కోర్స్ ఎవరి దగ్గర ఎక్కడ చేసినా ఒకటే బేసికల్. హరే కృష్ణ ప్రభుజీ. తెలుగు సీనియర్స్ ఉన్నారు ప్రభుజీ ఇంట్లో. వాళ్ళు తీసుకోవాలనుకుంటే కనుక తెలుగులో మాట్లాడే వాళ్ళు కావాలంటున్నారు. గురు మహారాజులు ఎవరు నాకు తెలియదు, తెలుగులో ఎవరు చెప్తారు అన్నది. వాళ్ళు లిస్ట్ ఏమైనా ఉంటే పెట్టరా ప్రభుజీ? కొంచెం మెసేజ్ పెట్టగలరమ్మా? అలాగే, నాకు మెసేజ్ పెట్టండి. నా నెంబర్ ఉందమ్మా, ఫోన్ నెంబర్ ఉందిగా? ఉంది. మెసేజ్ పెట్టండి. అండ్ ఈ రోజు ఇప్పుడు వచ్చిన ప్రభుజీ నాకు ఎవరో తెలియదు, ఆయన చాలా బాగా చెప్పారు. ఒక పర్సనల్ క్వశ్చన్ ఉంది ఆయన అడగటానికి. ఏదైనా నెంబర్ ఉందా అండి ఆయనది? ఉందమ్మా, నాకు మెసేజ్ మీరు పెట్టండి, నేను ఫార్వర్డ్ చేస్తాను. లీలానంద ప్రభు నాకు దీక్షా గురువు, నా శిక్షా గురువు అమ్మా. మా ఇంటి దగ్గరే ఉంటారు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను స్వరూపిణి మాతాజీని ప్రభుజీ, యుఎస్ఏ నుంచి అండి. ఓకే 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 హరే కృష్ణ. మీరు అందులో కూడా ఉంటాను, భగవద్గీత అది కదా. మీరు వస్తున్నారు క్లాసులకి?
నాకు కాన్ఫ్లిక్ట్ ఉందని చెప్పి నేను తర్వాత మీ రికార్డింగ్స్ వింటున్నాను ప్రభుజీ. సరేనమ్మా, నాకు మెసేజ్ పెట్టండి మీరు, నేను మీకు నేను అందులో కూడా తర్వాత క్లాస్ అయిన తర్వాత శ్లోకాస్ అవి కూడా రికార్డింగ్స్ అందులో పెడుతున్నాను ప్రభు. ఓకే ఓకే సరే హరే మీకు కృష్ణ. కనెక్ట్ చేస్తాను ప్రాబ్లం. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇంకా ఎనీ అదర్ క్వశ్చన్స్? ట్రైనింగ్ అన్నారు కదా, అదేంటి మరి పర్సనల్ గా ఎక్కడికి వెళ్ళాలా? లేదు ఆన్లైన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ఇలాగే జూమ్ క్లాస్ అయితే జూమ్ క్లాసే ఆల్మోస్ట్ మీకు 7-8 అవర్స్ జూమ్ లో ఉండాల్సి వస్తుంది. ఓకే లేదంటే ప్రభుజీ అట్లా ఏమ్మా ఎన్ని రోజులు ప్రభుజీ? 7-8 అవర్స్ ఒకరోజు 8 అవర్స్ లో చేస్తే 1 డే లో చేస్తారు. లేదు 2 రోజుల్లో చేసేటట్టయితే 4 అవర్స్ చెప్పి చేస్తారు. అది ఒక్కొక్క టీచర్ మనకి వాళ్ళ కన్వీనియన్స్ ప్రకారం చేస్తారు. ఆన్లైన్ అయితే 4 days వచ్చినట్టుంది ప్రభుజీ. నాకు ఇవాళ ఏమో వీడియోస్ వచ్చాయి. అమ్మా అదే ఒక్కొక్కరు 4 days చేస్తే వాళ్ళు 4 hours 3 hours పర్ డే చేసి ఉంటారు సెషన్. మేమైతే 1 day లో కంప్లీట్ చేస్తాం. ఇన్ పర్సన్ మేము చేసాము. మార్నింగ్ 8 to ఈవినింగ్ 10, ఈవినింగ్ 8 అలాగ అయింది మాకు. అంతా అయ్యేసరికి 1 day లోనే కంప్లీట్ చేస్తాం. నేను వీలుంటే శాంతి మాతాజీని కలుస్తాను ప్రభుజీ. అమ్మా ఎవరినమ్మా? శాంతి మాతాజీని కలుస్తాను. ఎందుకంటే మాకు రాజమండ్రి దగ్గర కదా, కొంచెం ఐటీసీ ప్రోగ్రామ్ ఇక్కడ అయిపోయింది అనుకోండి. ఐడిసి కదా, ఎక్కడైనా రాయమండ్రిలో ఐటీసీ తెలుగు చేస్తున్నారంటే అక్కడ చేసేసుకోవచ్చు. అక్కడ చేసుకోవచ్చు ప్రభు క్లాసు. ఏమా ఒకసారి పెట్టారు, అప్పుడు మేము తెలుగు వాళ్ళంతా చేసేసుకోండి అంటే చేసుకున్నాం. అప్పుడు పెడుతుంటారు మాతాజీ, నేను మీకు ఫార్వర్డ్ చేయమంటే చేస్తాను. మీకు చెయ్యండి మాతాజీ. మేము రాజమండ్రికి దగ్గరలోనే ఉంటాం. ఎక్కడ మాతాజీ? ధర్మవరం కొవ్వూరు అవతల. తెలుసు మాతాజీ, తెలుసు మాతాజీ. అయితే కలుద్దాం మాతాజీ ఒకసారి. మీరు టెంపుల్ కి వస్తుంటారా? ఇస్కాన్ టెంపుల్ కి ఎప్పుడో గానీ రావండి. నరసింహ చతుర్దశికి వచ్చాం మేము, మళ్ళీ రాలేదు. రండి, రేపు నిత్యానంద త్రయోదశికి రండి. వస్తా. ఇప్పుడు మనకి ఈ గ్రూప్ లోంచి 10-15 మంది రెడీ అయితే దేర్ ఆర్ అదర్ గ్రూప్స్ వేర్ దేర్ ఆర్ 10 people 5 people లైక్ దాట్. సో 30 మందిని కలెక్ట్ చేయగలిగితే మనం ఐడిసి కోర్స్ పెట్టుకుంటాం. అంటే మనం దీక్ష సపోజ్ ఇక్కడ తీసుకోకుండా అది కోర్స్ చేసి ఉండొచ్చా ప్రభుజీ ఎప్పుడైనా ఆపర్చునిటీ కోసం? ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అదే చేస్తాను కదా, అదే చెప్తున్నాను. కోర్స్ చేసి రెడీగా ఉంటే ఆ తర్వాత మీరు దీక్ష ఎప్పుడైనా ఎవరిదైనా తీసుకోవచ్చు. ప్రభుజీ ఇప్పుడు నేనేమో తెలుగు, ప్రభుజీ ఏమో ఇంగ్లీష్ అనుకుంటున్నాడు. అట్లా కావాలనుకుంటే ఎట్లా జరుగుతుంది ప్రభుజీ? ఎగ్జామ్ అమ్మా తను కూడా దీక్ష తీసుకోవాలనుకుంటే, అంటే ఇప్పుడు ఈ ప్రభుజీ తెలుగు ప్రభుజీ అన్నారు. ఇద్దరు ఒకే మహారాజ్ దగ్గర తీసుకోవాలని కూడా లేదు. ఇద్దరు ఒకే మహారాజ్ దగ్గర తీసుకోవాలని కూడా లేదు. నాట్ ఎ ప్రాబ్లం. అది కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో ఇద్దరు మహారాజుల దగ్గర తీసుకుంటే యూఆర్ గెటింగ్ డబుల్ మెర్సీ. అంటే ప్రభుజీ ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చిన తీసుకోవాలా, లేకపోతే మనకు బాగా తెలిసిన వాళ్ళ గురువులు మనం బాగా విన్న వాళ్ళ దగ్గర వస్తే తీసుకోవాలని ఎదురు చూడాలా ప్రభుజీ? ఎదురు చూడాలని కాదమ్మా, మీరు ఎవరిని దగ్గర అయితే మీకు ఆ కనెక్టివిటీ ఉంది అని మీరు అనిపిస్తే యూ కెన్ డిస్కస్ విత్ మీ. షుడ్ డిస్కస్ విత్ శిక్షా గురువుతో డిస్కస్ చేయాలి. ఆ శిక్షా గురువు రెస్పాన్సిబిలిటీ. అది మిమ్మల్ని ఆ గురువు దగ్గరికి ఆ దీక్షకి ఎట్లాగా చేయాలనేది. మీరు హైదరాబాదే కాబట్టి అబిట్స్ టెంపుల్ ద్వారా ఆ గురువుని కనెక్ట్ చేసేయాల్సిన బాధ్యత నాది, టెంపుల్ది. అట్లా కాదు ప్రభుజీ, ఇప్పుడు మనం గురువుని చూడగానే ఏం చేసుకోవడము కరెక్టా, లేకపోతే వాళ్ళతో మనం సాన్నిధ్యంగా ఉండి వాళ్ళ ఉపన్యాసాలు వింటూ అసలు వీళ్ళు మనకు కరెక్ట్ కాదా అని ఆలోచించుకుని చూసుకోవడం కరెక్ట్ అంటారు? అదే పద్ధతి. ఆ ప్రాసెస్ గురువు తెలియదు కదా ప్రభుజీ, మీరు చెప్పే గురువుని అసలు మేము చూడనే లేదు కదా. అమ్మా ఆ ప్రాసెస్ లోనే మీకు ఆయన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి పెట్టాను సెషన్ బేసికలీ. అంతే. మీరు అయితే తీసుకోవాలి అని ఏమీ లేదు, అసలు అయితే దగ్గర తీసుకోవాలి అని ఏమీ లేదు. ఆయన ఒక సెషన్ తెలుగులో మనకి మహారాజులు, తెలుగులో మాట్లాడగల మహారాజులు ఇద్దరే ఉన్నారు. మనకి ఇతను అవకాశం వచ్చిందని చెప్పి ఒక సెషన్ పెట్టారు. ఏం పేర్లు ప్రభుజీ? ఇద్దరు పేర్లు. ఇతను రామ్ గోవింద్ మహారాజ్. ఇంకో ఆయన పేరు నాకు గుర్తులేదు. ఇప్పుడు నెల్లూరులో ఉంటారు ఆయన. ఆయన కలిసాను నేను. మన మెట్టపల్లి టెంపుల్ ఓపెనింగ్ వచ్చారు ఆయన.
ఓకే. ఈయన క్లాస్ విన్నామా రామ్ ప్రభుజీ? గోవింద అయితే ప్రభుజీది ఏదైనా ఉంటే రికార్డింగ్ పెట్టరా ప్రభుజీ మన గ్రూప్ లో? సరే అమ్మా, నేను పెడతాను. ఆయన రామ్ గోవింద్ ప్రభు మొన్న ఆయన మాట్లాడింది మనం రికార్డ్ చేయలేదు. అయ్యో. అంటే బహుశా నేను రికార్డ్ చేసి ప్రైవేట్గా ఉంచాల్సిందేమో, రికార్డ్ చేయలేదు. బట్ రామ్ గోవింద్ ప్రభు లెక్చర్స్ ఉంటాయేమో. ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉంటారు, ఇక్కడ ఆదిలాబాద్ నుంచి ఆదిలాబాద్లో పుట్టారు. బట్ ఆయన ప్రభుపాదుల వారు సౌత్ ఆఫ్రికాలో చూసుకున్నారు. అప్పటి నుంచి సౌత్ ఆఫ్రికాలో ఉంటారు ఆయన. అయితే ఇక్కడ మనకి హైదరాబాద్ అది సంవత్సరానికి 2 సార్లు అలా వస్తుంటారు. నెల్లూరు అతను అయితే మీకు ఇక్కడే ఉన్నారు. సో మళ్ళీ మనకి ఇంకో అతనికి ఎవరికైనా దీక్ష తీసుకునే కెపాసిటీ జీబీసీ ఇస్తే ఇంకో తెలుగు అతను రావచ్చు, దీని అనుమానం ఏమీ లేదు. బట్ సో మీకు మేము ఇక్కడ ఒకరిని యుఎస్ లో ఉంటాం కదా ప్రభుజీ, ఒకవేళ ఆ, గురువుని కలవాలంటే ఎట్లా కుదురుతుంది ప్రభుజీ మాకు? గురువుని కలవడం అనేది చెప్పలేము, ఒకసారి అవుతుంది ఒకసారి అవ్వదు. బట్ దీక్ష తీసుకోవడానికి గురువుని కలిసే తీసుకోవాలి. మరి అది దీక్ష తీసుకునేటప్పుడు ఆయన ఎక్కడ దీక్ష ఇస్తున్నారో దాని ప్రకారం మనం ప్లాన్ చేసుకుని తీసుకోవాలి. ప్రభుజీ, రఘునందన్ దాస్ ప్రభుజీకి ఆన్లైన్ ఇచ్చారు కదా కాదమ్మ కానన్ మహారాజ్. ఆన్లైన్ ఉంటుందంటారా అసలు? అంటే మనం అంటే వెళ్ళిపోవచ్చు, పాపం యుఎస్ లో ఉన్న వాళ్ళు అలా డిఫరెంట్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కదా. సో మహారాజ్ ఆ రోజు ఆన్లైన్ ఎందుకు ఇచ్చారంటే ఇంకా ఆయన డేస్ బిఫోర్ హీ లీవింగ్ ద బాడీ. ఎస్ ప్రభుజీ, అవును. కాబట్టి దీక్ష ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు లేరు ప్రభుజీ. ఇంకా సంగతి తెలిసి ఇంకా దీక్ష ఆ రోజు ఇచ్చేసారు, అలాగే అదే. దీక్ష. బట్ కోవిడ్ టైంలో ఆన్లైన్ ఇచ్చారు. ఓకే. ఆన్లైన్ ఇచ్చారు. జనరల్ గా దీక్ష ఇన్ పర్సన్ జరుగుతుంది. ఇన్ పర్సన్ చేయాలండి ప్రభుజీ. అసలు మన గురువుని కలవకుండా ఎలాగా? ఆయన ఆశీర్వాదం తీసుకునే కదా రావాలి. బట్ ఇవన్నీ కూడా క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేసుకోవచ్చమ్మా విజయమాతాజీ. బట్ దోస్ ఆర్ ఆల్ సెకండరీ క్వశ్చన్స్. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకా సో విల్ వర్క్ ఆన్ దేవుని దయ ఉండాలి ప్రభుజీ ముందు. వాళ్ళు ప్రభుజీ చెప్పినట్టు ముందు అంతా తిలక్ పెట్టుకు రావాలి. దానికి కూడా ఒప్పుకుండే పరిస్థితి లేదు ప్రభుజీ. అరే ప్రభుజీ మళ్ళీ చెప్పండి, నాకు వినిపించలేదు. లేదండి, కాదు, విజయమాత దేవుడి దయ ఉండాలి తిలక్ పెట్టుకు రావాల్సింది వాళ్ళ అంటున్నాను. రావాల్సింది. ఓకే, వస్తుందమ్మా, ఏం కాదు, ఇవన్నీ జరుగుతాయి. స్టే హావ్ టు బి రిజిడ్ ఆన్ ఇట్ అండ్ మెడిటేట్ ఆన్ ఇట్. హరే కృష్ణ సుబ్బలక్ష్మి మాతాజీ దండోత్. హరే కృష్ణ ప్రభుజీ, మేము డెహ్రాడూన్ వచ్చాం ప్రభుజీ, అందుకే నేను క్లాస్ స్టార్టింగ్ నుంచి విన్నాను. మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది, ఇప్పుడే చేరాం ప్రభుజీ ఇంటికి. ఇక్కడికి డెహ్రాడూన్ వచ్చాము. కానీ ఈ మధ్యన త్రివేంద్రం అది వెళ్ళాం ప్రభుజీ, తీసుకెళ్లారు చిన్నబాబు మమ్మల్ని, అన్ని చూసుకొని వచ్చాము. ఆరోగ్యం చాలా వరకు బాగుపడింది ప్రభుజీ. ఆ భగవంతుడి దేవుడు, కృష్ణ భగవంతుడి దేవుడు, చాలా ఆనందం ప్రభుజీ. ఎలాగో నా అదృష్టం కొద్దీ తెలుగులో మీరు చెప్తున్నారు. మేమందరం ఎంత పుణ్యం చేసుకున్నాం ప్రభుజీ, మీరు మాకు ఇంత చక్కగా చెప్తున్నారు. మా అదృష్టం ప్రభుజీ, మీరు దొరకడం అక్షర గురువుగా మా అదృష్టం ప్రభుజీ. అందరినీ ఇంత ఇదిగా తీసుకొస్తున్నారు ప్రభుజీ, మాకు చాలా చాలా సంతోషం ప్రభుజీ. మీరు బాగుండాలి ప్రభుజీ. కృష్ణుడు మిమ్మల్ని ఎంతో ఆరోగ్యంగా బాగా ఉంచితే మాలంటి వాళ్ళు ఎంతమందినో ఇంకా బాగా అన్ని చెప్పి మాకు ఇచ్చేస్తారు ప్రభుజీ. దండవత్ ప్రణాం ప్రభుజీ. చలి ప్రభుజీ ఢిల్లీలో, ఇంకా మాకు ఢిల్లీ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోద్ది, బొంబాయి వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీ ఆరోగ్యం కుదురుపడ్డది చాలా చాలా గొప్ప విషయం. నిజం ప్రభుజీ. గోవింద్ ప్రభుజీ వీళ్ళందరూ కూడా నాకు మీరు 32 చెయ్యండి ఇంకా బాగుంటారు అని చెప్పారు. అలాగే 16 అయితే కంపల్సరీ చేసుకుంటాను ప్రభుజీ చాంటింగ్. 32 అప్పుడప్పుడు అవుతుంది ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఐడిసి కోర్స్ థ్యాంక్ యూ. హరే కృష్ణ. మీరు కూడా ఐడిసి కోర్స్ చేసేద్దాం. ఐడిసి కోర్స్ అందరూ ఎన్రోల్, నా సలహా అయితే ఐడిసి కోర్స్ అందరూ ఎన్రోల్ చేసేద్దాం అమ్మా, తర్వాత మీతో చూసుకుంటాం. ఎందుకంటే బాలమణి మాతాజీ ప్రతిసారి చెప్పినట్టు మనకి టైం లేదమ్మా, టైం లేదు, ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియదు. రష్ ఈసారి ఏమ్మా. సరే, ఓకే అమ్మా.
ప్రభుజీ ఓకే. హరే మనకి కృష్ణ. చెప్పు. కౌన్సిలర్ అలా ఏమన్నా ఉన్నారా ప్రభుజీ దానిలో? అర్థం కాదు. ఏమ్మా? స్పిరిచువల్ కౌన్సిలర్ కానీ లేకపోతే మన వాట్ ఎవర్ వీఆర్ దేర్ వుడ్ బి సంబడి వి షుడ్ టాక్ అండ్ ఓపెన్ టు దెమ్ అండ్ దే కెన్ అడ్వైజ్ అస్, అలా ఎవరైనా ఉంటారా మనకి ఇస్కాన్ లో? శిక్షా గురువేనమ్మా. స్టార్టింగ్ పాయింట్ శిక్షా గురువునే. స్టార్టింగ్ పాయింట్ ఓకే శిక్షా గురు. ఓకే ఓకే దట్స్ ద స్టార్టింగ్ పాయింట్. తర్వాత దేర్ ఆర్ టీమ్స్ లైక్ దాట్ యూనో, డిప్రెషన్ మేనేజ్మెంట్ కానీ, ఫ్యామిలీ మ్యారేజ్ కౌన్సిలింగ్ కానీ, అలా రకరకాల టీమ్స్ ఉన్నాయి. టు గెట్ టు దట్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్. ఓకే ప్రభుజీ ఇప్పుడు ఈ ఎగ్జామ్ తెలుగులోనే కదా ప్రభుజీ, ఐడిసి ఎగ్జామ్? ఏమ్మా ఐడిస్ ఎగ్జామ్? తెలుగులో ఉంటుందా తెలుగులోనే ఇంగ్లీష్లో ఉంటుంది. ఉంటుందా? తెలుగు ఎగ్జామ్ అని తెలుగు ఎగ్జామ్. అంటే ఇప్పుడు మా ప్రభుజీ రాయాలనుకుంటే ఇంగ్లీష్లో రాయచ్చా ప్రభుజీ? ఇంగ్లీష్ లో రాయొచ్చు. తప్పేందుకు? ఇంగ్లీష్ కోర్స్ పెద్ద ఇష్యూ కాదమ్మా. ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ 2 months ఒకసారి మనకి హ్యాబిట్స్ టెంపుల్ ఇంగ్లీష్ కోర్సెస్ జరుగుతాయి. మాకు తెలుగే కష్టం. తెలుగు ఇంగ్లీష్ 2 కోర్సులు ఇచ్చారు ప్రభు. ఓకే 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 ఓకే. ఇంగ్లీష్ రాయొచ్చు, పెద్ద ఇష్యూ ఏం కాదు. ఏంటో అలా రాస్తే రాయండి అని చెప్పి అన్నారు. మా ప్రభుజీ కూడా రాస్తామంటున్నారు ప్రభు. రాసుకోవచ్చు అమ్మా, తెలుగు అర్థమవుతుంది కాబట్టి అది ఇంగ్లీష్ లో ఆన్సర్ చేసుకోవచ్చు, రాసుకోవచ్చు. ఐడిసి కోర్స్, ఐడిసి కోర్స్ చేసి ఉంచుకుంటే సుఖం అమ్మా. బేసికలీ అవును ప్రభుజీ. ఎస్పెషల్లీ తెలుగు ప్రతిరోజు తెలుగు క్లాస్ రెగ్యులర్ గా జరగవు. తెలుగు క్లాసెస్ నెంబర్ ఆఫ్ పీపుల్ బట్టి పూజ చేసాక జరుగుతుంది తెలుగు క్లాస్. సరే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ట్రై టు ప్లాన్ ఫర్ ఇట్. కుమారి మాత్రం ప్రభుజీ అంటే ఇప్పుడు మా అందరికి ఇప్పుడు శిక్షా గురువు మీరే కాబట్టి నిజంగా మాకేమైనా నిజంగా అంటే ప్రోగ్రెస్ అవ్వట్లేదు అంటే మేము మీతో మాట్లాడొచ్చా? మాట్లాడచ్చు, మాట్లాడాలి. ఎందుకంటే మాట్లాడాలి, అది మీ ప్రోగ్రెస్ అవ్వట్లేదు మీ ప్రాబ్లం కాబట్టి మీరు యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే, సెండ్ మీ ఏ మెసేజ్. వెంటనే నేను ఫోన్ రిప్లై ఇవ్వలేకపోవచ్చు, బట్ ఐ రెస్పాండ్ బ్యాక్ విత్ ఇన్ 2 days 3 days. ఒక రోజు అట్ అవ్వచ్చు, ఒక రోజు ఇట్ అవ్వచ్చు. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు రెస్పాండ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మా పద్మావతి మాత. ఎగ్జామ్ రాయాలంటున్నారు కదా, ఎక్కడ రాయాలి? ఆన్లైన్ తెలుగు ఆన్లైన్ చేస్తాం. అదే నేను కనుక్కుంటాను, నేను చెప్తాను. నేను డీటెయిల్స్ చెప్తాను, కోర్సు డీటెయిల్స్ చెప్తాను. ఎన్రోల్మెంట్ ఉంటుంది, దానికి చిన్న ఫీ కూడా ఉంటుంది. 400-500 ఎంతో ఫీ ఉంటుంది దానికి. బికాస్ చిన్న కమిట్మెంట్ తీసుకోవాలన్న దృష్టిలో చిన్న ఫీ వసూలు చేస్తాను. మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా? ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ముందు నేను సెర్చ్ ఎంతమంది ఇంట్రెస్టెడ్ దాన్ని బట్టి నేను ఎవరినైనా అరేంజ్ చేయాలి. ఇప్పుడు అలాగే మన బాలగోవింద్ ప్రభు గ్రూప్ లో తెలుగు వాళ్ళు ఉన్నారు కొంతమంది, ఇంకా ఇంకో గ్రూప్ లో ఇంకో తెలుగు వాళ్ళు ఉన్నారు. పోగు చేసి ఒక క్లాస్ డేట్ ఫిక్స్ చేసుకోండి. అదర్ క్వశ్చన్? లేవు ప్రభుజీ, మా కోసం మీరు చాలా స్పీడప్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ ప్రభు. రామా చాలా థ్యాంక్స్. చాలా దాని గురించి చాలా మాకంటే ఎక్కువ తాపత్రయపడుతున్నారు. అది మా అదృష్టం. మీ వల్లే మీ అందరి ఇదే ఫస్ట్ హ్యాపీ అమ్మా. థ్యాంక్స్ అమ్మా. ఎవరు పాడుతున్నారు? పాడతాను ప్రభుజీ. విజయ మాతాజీ పాడుతున్నారా? సరే పెడతాను, మొదలు పెట్టేసుకోండి. హరే కృష్ణ. ఒక్క నిమిషం. హరే కృష్ణ. జయ నరసింహ శ్రీ నరసింహ, జయ జయ నరసింహదేవా. ప్రహ్లాదేశ జయ పద్మ ముఖ పద్మ భృంగ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం. నరసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. నమస్తే నరసింహాయ ప్రహ్లాదాయినే. హిరణ్యాకాశిపోర్వక్షః శిలఠం కానకాలాయే. ఇతో నృసింహ పరతో నృసింహో యతో యామి తతో నృసింహ. బహిర్నృసింహో హృదయే నృసింహో. నృసింహమాదిం శరణం ప్రపద్యే. తవ కరకమలవారే నాఖా
అద్భుత శృంగం దళిత హిరణ్యకాశిపు తాను భృంగం కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ నరసింహదేవ్ नरसिंहदेव जय नरसिंहदेव जय प्रहलाद महाराज प्रहलाद महाराज प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय 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 प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव नित्य गौर हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल। जय लक्ष्मी नरसिम्ह स्वामी की जय, प्रहलाद महाराज की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव भक्त वृंद की जय। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। हरे कृष्ण प्रभुजी, थैंक यू प्रभुजी। అనంత కోటి వైష్ణవులకి జై. థ్యాంక్ యూ జై హరే కృష్ణ. మళ్ళీ మనము ఆదివారం మార్నింగ్ సోమవారం మార్నింగ్ క్లాస్కి వచ్చేవాళ్ళు సోమవారం మార్నింగ్ క్లాస్లో కలుస్తాము. అయితే మళ్ళీ మంగళవారం భాగవతం క్లాస్లో. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం.